రండి బాబు రండి, రండి బాబు రండి, వేడివేడిగా వీడియోలు, వేడివేడిగా. ఈ అబ్బా వేడివేడిగా వీడియోలు ఏట్రా ఏవో హాట్ వీడియోస్ లాగా సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకి. మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకొని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్ లోకి వస్తాయి. అలాగే ఫిల్మ్ ఇమోజీ ఛానల్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాం. వేడివేడిగా. వదినా, బాగున్నా వదినా. మీరేంటి ఇలా కాల్ చేశారు? అవునా, ఎప్పుడు వదినా? పొద్దున్నేనా? ఫంక్షన్ ఎప్పుడు అనుకుంటున్నారు? అవునా, సరే వదినా, మీ అన్నయ్య గారు చెప్తానైతే. ఉంటాను వదినా. ఏమండోయ్? అబ్బబ్బా, ఏంటే పోయాననుకున్నావా? మంగళవారంతో అవేం మాట్లాడండి. ఏ మంగళవారం అయితే పోకూడదా? వచ్చే చావు వారాలు చూసుకుని వస్తుందేటే. ఎప్పుడు రాసి పెట్టుంటే అప్పుడు పోతాం. ఎవరు రాస్తారండి? నీకైతే నేనే రాస్తారా? నా చేతిలోనే నీ సావు. సరిపోయింది, తండ్రికి తగ్గట్టే కొడుకు. ఇంత వయసు వచ్చా కూడా ఏం మాట్లాడారో ఎలా మాట్లాడారో తెలియదు. మీకోసం నేను తిండి తిప్పలు మానేసి ఉపవాస వ్రతాలన్నీ చేస్తుంటే మీరేమో ఇలా మాట్లాడతారు. ఒసే తప్పైపోయింది. నువ్వు ఇప్పుడు అలుగురు ప్రోగ్రాం గట్ట పెట్టుకోకు. ఎందుకు పిలిచావో చెప్పు. నాన్నగారు అమ్మగారు ఎలిగారు, బుజ్జిగా బొజ్జగించండి. భుజాలు సైడ్ అయిపోతాయి. ఒసే ఏంటో చెప్పు. మీ వైజాగ్ చెల్లి కాల్ చేసిందండి. మన సావిత్రి ఉంది కదా, పొద్దున్నే పెద్ద మనిషి అయిందట. అవునా? కార్యం ఎప్పుడు పెట్టుకుంటున్నారట? నైట్ ఏం తినిసి పడుకుందో కనుక్కోవాలి. మనం కూడా పెద్ద మనిషి అయిపోవచ్చు. 13వ తారీఖు అటండి. మన ముగ్గురిని రమ్మని పిలిచింది. మావయ్య గారు మరీ పిలిచారట. మా పెద్దనానికి మనం అంటే ప్రేమే. ప్రేమతో పలకరించవచ్చు కానీ చేతులతో ఏదో పట్టుకుని వెళ్ళాలి కదండి. ఆ విషయం నేను చూసుకుంటాలే. మా మేనేజర్ మూడు చూసుకుని పండగ బోనస్ గట్రా అడుగుతాలే. అనగారు కొంచెం ఎక్కువ అడగండి. ఫంక్షన్ కొత్త బట్టలు వేసుకుని వెళ్ళిపోతే మీకు పేరు వచ్చేది మళ్ళీ. నువ్వు దగ్గరికి రారా. హలో మహేష్, వస్తున్నాను రా. చెత్తనా కొడుకు, కొత్త బట్టలు కొనాలంట. ఫంక్షన్ ఈడికా దానికా? ఏమే, నేను మిల్లుకి వెళ్తున్నాను. వెళ్ళొస్తానండి. వెళ్ళినండి రానేటే. భగవంతుడా, ఇంత వయసు వచ్చా మీకు మాట్లాడటం రాదేంటండి? నువ్వెంత అంటే ఎంతో అనేసుకుంటారు. అవును, ఎందుకు సావిత్రి వయసు అంతే? మధుగాడి కంటే 6 ఏళ్ళు చిన్నదండి. అవునా? అవునండి, నేను అదే ఆలోచిస్తున్నాను. అంత చిన్న పిల్ల అప్పుడే అలా పెద్ద పిల్ల అలా అయిపోయిందని. ఏం చెప్తామే, తిండి కడుపు నిండా తినాల్సిన తిండిలో కలిసితో ఉంటే శరీరంలో తేడా రాదా? మెయిన్ గా ఈ బాయిలర్ కోళ్లు అయ్యేం చేసాయండి? అవేం చేయలేదు, ఏవేవో గుచ్చేస్తున్నారంటే కోళ్ళకి. వాటిని మనం కొనుక్కుంది ఏంటంటే ఇగో ఇలాగే హార్మోన్స్ తేడా వస్తుంది. మెయిన్ గా ఆడవాళ్ళకట గ్రోత్ హార్మోన్స్ గట్ట పెరిగిపోతే ఇలాగే చిన్న వయసులో పెద్ద మనిషి అయిపోతారట. మనకా వేటి తెలీదు. ఆరోగ్యానికి మంచిది కదన్నా ఎవరు ఆపరు. ఇలానా ఉంటే ముందు ఎన్ని చూడాలో. ఏం చేస్తావండి, నాటుకోడి తినాలంటే 400 పెట్టాలి. అదే బాయిలర్ కోడ్ అనుకోండి, సగం కంటే తక్కువకే వచ్చేస్తుంది కదా. ఇప్పుడేటి నన్ను రెచ్చగొట్టి నాటుకోడి తెప్పిద్దాం అనుకుంటున్నావా? అలాంటి పప్పులేట్ నా దగ్గర ఉడకో. అలా బాక్సులు అయ్యి ఇదిగోండి. ఏటుండేవే? ఆ బాయిలర్ కోడి గుడ్లు. ఏట్రా పడతా, ఇందాక నుంచి చూస్తున్నాను. మూకుడి మీద ఉన్నట్టు ముఖం వెళ్ళిపోతుంది. ఆడి సంవత్సరం రిజల్యూషన్ గా డైరీ రాస్తున్నాడు అంటారా మహేష్? ఏటా డైరీయా? ఎందుకురా? రోజు మీ కొట్లో ఎంత సైడ్ వేస్తున్నావు ఖాతా రాసుకోవడానికా? బాగా చెప్పారు. కాదురా, డైరీ రాస్తే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందట. ఏదో నీ హైట్ ఇంప్రూవ్ అయిపోతున్నట్టు ఎందుకు అంత కష్టపడిపోతున్నా? అవునులే, నలుగురితో ఎలాగుండాలో ఎలాగ మాట్లాడాలో తెలియదు. నీతో ఉంటే నేను కూడా అలాగే అయిపోతానని నా కోసం నేను ఈ రోషమైన డెసిషన్ తీసుకున్నాను. రోసం మేసం అని పెద్ద పెద్ద మాట్లాడుతున్నాడు ఏట్రైడ్. ఏట్రా ఎత్తుకుని ఏట్రా ఈ కంపు? ఇంకేంటి, మీ ముగ్గురులో ఎవడో పిచ్చాడు? నీ అబ్బా, నేనేటి పెత్తలేదురా. నేను అస్సలు పెత్తలేదురా. ఈ బుడతడే అయ్యి ఉంటాడు. ఎరా బుడతా, నువ్వేనా? ఏట్రా ప్రతిసారి నేనేనేట్రా? మీకు పెర్రలేవా? మీరు పెత్తరా? రే నిజం చెప్పురా, నువ్వే కదా? రే నేను కాదురా. రే కన్ఫామ్ గా ఈడరా మహేష్. అవునరా, ఈ మధ్య సైలెంట్ గా కూడా పెత్తడం నేర్చుకున్నాడు. ఒరే బల్లి, నేను కాదని చెప్తున్నానా? పిచ్చితే నేనే ధైర్యంగా ఒప్పుకుంటా నేనే పిట్టానురా అని. నువ్వు కాదు కదైతే? కాదురా. నిజంగా కాదు కదైతే? కాదురా. సరే, డైరీలో ఈ రోజు ఏ అబద్ధం చెప్పావు రాస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ఒప్పించుకోరా బుడతా, లేదంటే వదలం. అసలు ఏమనుకుంటున్నారా పిత్తి గురించి? పెత్తలేని వాడు ప్రాణంతో లేనట్టే లెక్క. పెత్తడం అంటే 10 మందిలో పెత్తడం కాదురా, 10 మందికి నచ్చేలా పెత్తడం. పిత్తి గురించి ఒక మహాక వేటనో తెలుసా?
ఇటు పిత్తు గురించి మహాకవులు రాశారా? మరేటనుకున్నావు చెప్తాను విను. బుర్రుమన్న పిత్తు బంగారు పిత్తు, తుస్సుమన్న పిత్తు మురుగు పిత్తు, పిత్తు రాకపోతే ఒత్తొత్తి పిత్తరా, పిత్తు దాది రామ పిత్తరా మామ అన్నారు. పిత్తు గురించి ఎంత కొత్తగా చెప్పాడంటే ఈ పిత్తు కవిత్వం ఈ పిత్తుగడే రాసి ఉంటాడు రా. అదే కదా కుళ్ళిపోయిన కంపొచ్చేలో పిత్తు కవిత్వాలు చెప్తున్నాడు. ఆడి సంగతి అలా ఉంచలే గానీ నువ్వేదో కావాలరా అని ఫోన్ చేసి పిలిచా. అప్ప ఆడికి అప్పిస్తే అడుక్కు తింటావు. ఏటి 400కే? ఏది ఇచ్చిరా అయితే? అప్పు కాదురా, మా వైజాగ్ మరదలు ఉంది కదా, పొద్దున్నే పెద్ద మనిషి అయిందట. రేపు పై వచ్చే వారం ఫంక్షన్ ఆడుతున్నారట. అర్థమైంది, ఫంక్షన్కి వెళ్ళడానికి బట్టలు కావాలి అంతే కదా. చూసారా, మనసులో ఉన్నది ముందే తెలుసుకునేవాడు రా ఫ్రెండ్ అంటే. మహేష్ గడు ఇవ్వనంటే ఏ డైలాగ్ వేస్తావో కూడా మాకు తెలుసురా. చెప్పరా బల్లి. చూసారా, బట్టలు ఇవ్వనోడు కూడా ఒక ఫ్రెండేనా అంటాడు. మరే ఒరే బుడతా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను అదే గీతల టీ షర్ట్ వేసుకుని గేర్లేకపోతుంటా. నువ్వు మార్చవేట్రా టీ షర్ట్. నువ్వు 400 ఇస్తే కొనుక్కుంటాను రా, ఇచ్చి. ఒరే బాబు, పండక్క మా నాన్న కొత్త బట్టలు కొంటాను అన్నాడు. ఈ డిస్కషన్ ఆపి డిస్కస్ అవ్వండి. ఏటి ఇంత లేట్కి వచ్చావేటి? అంటే మా ఆవిడ క్యారేజ్ కట్టడం లేట్ అయింది మేనేజర్ గారు. ఏటి ఒక పూట అన్నం మానేస్తే ఏటైపోతావేటి? మనిషి ఎలాగో దుక్కలాగే ఉంటావు కదా, క్యారేజ్ కట్టలేదని కారణాలు చెప్తున్నావు. లేట్కి వచ్చినందుకు జీతం కట్ చేసి మంటవేటి? అబ్బే మేనేజర్ గారు, ఇంకోసారి ఇలాంటి జరగదులేండి. చూస్తానులే, ముందెళ్ళి లెక్కలు చూడు. ఏటి సరేనండి. గురుగారు వస్తారా? ఇదే ఈ రోజు కేవలసిన లోడు. మొత్తం ఎన్ని బస్తాలు రా? 170 అండి. సరిగ్గా లెక్కెట్టారా? లెక్క తేడా వస్తే మన జీతానికి బొక్క పడిపోద్ది. అబ్బే లెక్కేసామండి, కట్ట 170 ఉన్నాయి. సరే, లారీ వచ్చిందా? వచ్చిందండి. మీకు మార్షిప్ లారీ ఎక్కిద్దాం, ఆగాం. సరే ఎక్కించండి. రాయ్ మోటార్లు పట్టండి రా. ఏటి ఫ్యాన్ కింద కూర్చున్నావు? అదే లెక్కలు చూస్తున్నానండి. ఓహో, పొన్న ఏసీ రూమ్ లోకి వచ్చి చూస్తావా? అబ్బే ఎందుకండి? అంటే రమ్మంటే వచ్చేస్తావు అనమాట. లేదు మేనేజర్ గారు. ఎక్కడ కూర్చుంటే లెక్కేటి తెలుస్తుంది? బయటికి వెళ్ళా లారీ దగ్గర కూర్చో. మిల్లికి పడుతున్న బొక్కలేటో ఏటి అప్పుడే తినేస్తున్నావా? లారీ సౌండ్లు వినబడట్లేదా? లోడ్కి ఇంకో లారీ వస్తుంది. నువ్వు ఇక్కడ తింటూ కూర్చుంటే అక్కడ లోడ్ ఎవడ ఎక్కిస్తాడు? వెళ్తున్నాను మేనేజర్ గారు. రే, ఇందులో గుడ్లు ఉన్నాయి, మీరు తినేయండి. అయ్యో మరి మీకండి? ఆకలి లేదురా, మీరు తినేయండి. థ్యాంక్స్ అండి. తొందరగా వచ్చేయండి రా, లోడ్ ఎక్కించాలి. 2 నిమిషాలు వచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. గురుగారు మిగిలిన బస్తాలను లోపల పెట్టి సరిదేశాం. ఇదిగోండి తాళాలు. సరే మీరు వెళ్ళండి. మీరు రారేటండి. ఇంకా లెక్కలు చూడాలిరా, మీరు వెళ్ళండి. ఇంకా నీ లెక్కలవ్వలేదేటి? అయిపోవచ్చింది మేనేజర్ గారు. ఏటో ఈ మధ్య పని చేస్తున్నట్టు కనబడుతున్నావు గానీ పనే కనబడట్లేదు. సరే నేను వెళ్తున్నాను, తాళాలు జాగ్రత్తగా వేసుకొచ్చి ఇంటికి ఇచ్చి. సరే మేనేజర్ గారు. మేనేజర్ గారు, మీతో మాట మాట్లాడాలండి. జీతం మొన్నే ఇచ్చాను కదేటి? ఆ జీతం ఎప్పుడో అయిపోయిందండి. మొన్న పండక్కి బోనస్ ఇవ్వలేదు. మా బావగారి కూతురు ఫంక్షన్ ఉంది, మీరు కొంచెం అది ఇస్తే ఏదో పట్టుకెళ్తానండి. ఏటి నువ్వేది పట్టుకెళ్ళకపోతే నీ పరువు పోద్దేటి? అయినా మన స్తోమత ఏటో చూసుకోవాలి. ఏటి సర్లే, ఈ 2000 ఉంచు. ఏటి? థ్యాంక్ యూ మేనేజర్ గారు. సరే పని చూడు. ఏటి? రే, మీ నాన్నగారు వచ్చారా? చెప్పాను కదా, మిల్లే ఆయనకి 2వ ఇల్లని. నువ్వే ఊరికి ఫోన్ చేయని టెన్షన్ పడిపో. ఏంటే గుమ్మం దగ్గర నుంచున్నావు? ఆ చుట్టాలు చుట్టం చూపుకి వస్తా అన్నారు, అందుకే దిష్టి గుమ్మడికాయలాగా గుమ్మం దగ్గర ఉన్నాను. ఏమైందే? టైం 11 అవుతున్నా రాకపోతే భయమైదా? ఈ రోజు కొంచెం పని ఎక్కువ ఉంది. పైగా పొద్దున్న లేట్గా వెళ్ళానని మా మేనేజర్ తిట్టాడు. మిల్లులో లెక్కలన్నీ చూసుకునేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరే, కాలు చేతులు కడుక్కుని రండి, వడ్డిచ్చేస్తాను. ఏమే? చెప్పండి. మా మేనేజర్ని అడిగితే ఒక 2000 బోనస్ ఇచ్చాడే. రేపొద్దున మార్కెట్కి నాతో పాటు రా, సావిత్రి ఫంక్షన్కి ఏదో మంచి గిఫ్ట్ కొందాం. సరేనండి. ఏమే, ఈ షాప్లోకి వెళ్దామా? వాట్సాప్ లోకి ఎందుకండి? టీవీ కొనడానికి రా. రండి సార్, ఏం కావాలి? మా ఆయన గారికి ఒక టీవీ చూపించండి. ఒసేయ్, మా మేనకోళ్ళకి ఒక మంచి వాచ్ చూపించండి. మేనకోళ్ళకి గిఫ్ట్ కొంటున్నారంటే మీకు ఒక కొడుకుని ఉంటాడు, అవునా? అవునండి. అయితే మీరు ఎలాంటి వాచ్ ఎంచుకోవాలో ఆలోచించేకండి. మీ బడ్జెట్ కి ఫ్రెండ్లీగా మీ కోడల చేతికి బ్రాసెట్ లా కనిపించే వాచ్ చూపిస్తాను, చూడండి. బ్రాస్లెట్ గట్టా వద్దండి, వాచ్ చూపించండి. మీకు అర్థం కాలేనట్టుంది. వాచ్ చూపించయ్యా, మిల్లుకి టైం అవుతుంది. ఆ, ఇదిగోండి, ఇది సొనాటా 1500 ఫిక్స్డ్ రేటు, ఫైనల్ రేటు. 1500? బాగుంది కదే.
ఏం బాగుంది? షాప్ వాళ్ళకి ఆ రేట్ బాగుంది. మేడం సొనాటా కంపెనీ మేడం, ఏం కాకుండా 10 సంవత్సరాలు వచ్చేద్ది. ఏం కాకుండా ఎలాగొచ్చేస్తుందయ్యా? 1500 మాటలా? ఏమండి వెళ్ళిపోతాం పదండి. ఒసే ఆగవే. ఏంటి ఆగేది? ఇప్పుడు 1500 పెట్టి వాచ్ కొంటారా? ఒక 200-300 చదివిచ్చేద్దామండి. ఒసే ఒక్కగాని ఒక మేనకోడలు గదే. మరి మా లెస్సనే కూతురు సీత మీ మేనకోళ్ళు కాదా? అబ్బా దానికి పెళ్ళే సంతోషంగా ఉంటుంది కదే. ఇది ఇంకా చిన్నపిల్ల, మన తరపున ఏదోటి ఇవ్వకపోతే బాగుంటదా? మీరెన్నైనా చెప్పండి, ఆ వైజాగ్ వాళ్ళకి 1500 పెట్టి వాచ్ ఏం కొనివ్వక్కర్లేదండి. ఒసే నువ్వు కూడా అర్థం చేసుకోపోతే ఎలాగే? చుట్టాలందరూ వస్తారు, మనం 300 చదివిచ్చేసి వచ్చేస్తే ఏం బాగుంటది? కోడలికి కనీసం ఒక కానుక కూడా ఇవ్వలేదనుకుంటారా లేదా? మీరిచ్చినా సరే వాళ్ళకి ఇష్టం లేనట్టే మాట్లాడతారండి. ఆ నీలాంబర్ అయితే మరీను నోటికేదో కారం పూసుకున్నట్టు పడిపోతది. ఒసే ఇంక చాలు, నాకు నచ్చింది, నేను కొంటున్నాను. సూపర్ సార్. ఉమ్, వాచ్ కొన్నందుకు ఒక కర్రల సంచిస్తాలే మేడం. ఉమ్. సార్ బిల్ ఎవరి పేరు మీద రాయమంటారు? సావిత్రి అని రాయండి. మహానటి గారు అన్నమాట. ఆ అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మ మహానటి. ఏటైందని నీకు అలా అయిపోతున్నావు? నాకేట్ అయిపోలేదు, మీకే మిల్లుకి టైం అవుతుంది. అది ఇలా ఇచ్చేసి మీరు ఇంకెళ్ళండి. సరే సరే ఒసే వాచ్ దేవుడి దగ్గర పెట్టే. కొబ్బరికాయ కొట్టమంటారా? నువ్వు అన్నంత పని చేసేస్తావు, వాచ్ గ్లాస్ పగిలిపోద్ది. ఏమొద్దు. ఒరా మధు, టీ షర్ట్ జాగ్రత్త, 2500 అది. ఓరు బాబు సరేలేరా, ఎన్నిసార్లు చెప్తావు? దానికి ఇస్త్రీ గట్ట డైరెక్ట్ చేసి కొడదరే. ఓర మామ నువ్వు మరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా. మా ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఎక్కడదరా? ఫంక్షన్ లో ఫోటోలు గట్ట ప్లాన్ చేయకు. ఆల్రెడీ టీ షర్ట్ తో దిగి ఇన్స్టాగ్రామ్ లో ఇట్సాం. నువ్వు కూడా ఇట్సావు అనుకో, నా టీ షర్ట్ నువ్వు వరు వేసావు కామెంట్లు పెట్టేస్తారు. ఒరే ఇచ్చిన ఒక టీ షర్ట్ కేటరా ఈ టార్చర్? ఎంత రెబ్బల్ మూత వేసుకుని అన్ని రూల్స్ చెప్పేస్తున్నావు. కాసేపు ఆగితే ఇంక టీ షర్ట్ వేసుకోకూడదు, మడత పెట్టి చూసుకోవాలంటావేమో. ఎలాగగానే మళ్ళీ ఎప్పుడు రెట్నా? ఫంక్షన్ అయిపోగానే వచ్చేస్తాం రా. సరే టీ షర్ట్ జాగ్రత్త. మరి బాబు టీ షర్ట్ వేసుకునే ముందు కొంచెం సంకలకు పాన్స్ పౌడర్ కొట్టరా బాబు, లేకపోతే ఉతికేటప్పుడు మా అమ్మ కళ్ళు తిరుగుతాయి. భోజనాలు గట్ట మీద పంపించుకోగల. నీలాంటోడు ఒక్కడ చాలరా. ఫోనెట్టా. ఒరే మధు, ఒరే మధు, ఏటే పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నన్ను వదిలి ఇద్దరును? సావిత్రి గిఫ్ట్ కొనేదానికి మార్కెట్ తీసుకెళ్లారా. గిఫ్టా? ఏటుకున్నారా? 1500 పెట్టి వాచ్ కొన్నారు మీ నాన్నగారు. 1500? అంత డబ్బులు ఎక్కడ? మిల్లులో బోనస్ ఇచ్చారంట్రా. దాంతోనే ఒకగానొక మేనకోడలు ఒకే ఒక మేనకోడలు అంటూ నేనెంత చెప్తున్నా వినకుండా వాచ్ కొనేశారు. మరి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, నాకేటు కొనలేదా? కొంటానన్నారా? అవునా? ఏటే అది? రేపు పొద్దున వైజాగ్ బస్ టికెట్. అబ్బా వైజాగ్ వచ్చాం, కానీ వైజాగ్ సిరీస్ అనుకుంటారేమో. స్కోప్ ఉంటే చేసేద్దాంలే, ఏటుంది? ఏమే నీలాంబరికి ఫోన్ చేసి ఆ ఫంక్షన్ హాల్ ఎక్కడో కనుక్కో. ఏమే అలాగొన్నావు? పోనీ ఇలా కొనమంటారా? నాన్నగారు అమ్మ 2 రోజుల నుంచి కామెడీ టైమింగ్ పెంచింది. చూస్తుంటే మన ఇద్దరిని మించేలా ఉంది. హలో హలో వదినా. ఎవరు? మేము వదినా. నువ్వా? ఎక్కడున్నారు వదినా? ఇప్పుడే కాంప్లెక్స్ దిగాం వదినా. ఓ బస్ మీద వచ్చారా? ట్రైన్ కి ఛార్జీలు తక్కువ కదా, ట్రైన్ కి వస్తారేమో అనుకున్నాం. లేదు వదినా, బస్కే వచ్చేసాం. ఫంక్షన్ హాల్ అడ్రస్ చెప్తే ఆటో ఎక్కి వచ్చేస్తాం. ఆటో? ఆటో ఎందుకమ్మా? ఆడ 150 200 అడిగేస్తాడు. రిక్షా ఎక్కియండి. పూర్ణ మార్కెట్ అని చెప్తే 30-40 తీసుకొని దింపేస్తాడు. పూర్ణ మార్కెట్టా? ఫంక్షన్ హాల్ పేరు? పేరేం అక్కర్లేదు. మార్కెట్ లో దిక్కముందే తలకాయ మోసం వాసన వచ్చేద్ది. ఆ వాసన పట్టుకుని వచ్చారనుకో 2 లక్షల రూపాయల ఫంక్షన్ హాల్ కనిపిస్తుంది. అర్థమైందా? అర్థమైంది వదినా. ఇప్పుడే 100 కేజీలు మటన్ తీసుకొచ్చారు. మీరు వచ్చే లోపల ఆ వాసన కూడా వచ్చేద్దులేండి. నాకు ఇక్కడ పనులున్నాయి, ఉంటాను. ఏమే నీలాంబర్ అడ్రస్ చెప్పిందా? అడ్రస్ తప్ప అన్ని చెప్పింది. ఏమంటుంది? 100 కేజీలు మటన్ అంట, 2 లక్షల మండపం అంట. మీరు ఆటోకి డబ్బులు పెట్టుకోలేరు, రిక్షా మీద వచ్చేయమంటుంది. కూతురు ఫంక్షన్ కదా, హడావుడిలో మాట్లాడుంటుందిలే. వాళ్ళోళ్ళంటే రామనామాలు, మా వాళ్ళంటే వామనామాలు. అడ్రస్ అయితే చెప్పింది కదా, పదా. నాన్నగారు పూర్ణ మార్కెట్ అంటే మన కుర్చీ మడత పెట్టి సాంగ్ లో పూర్ణ గారు వచ్చి డాన్స్ చేశారు, ఆవిడ మార్కెట్ అండి. నీ అబ్బా, ఈ మార్కెట్ లో పూర్ణ అనే పేరుతో సినిమా థియేటర్ ఉండేది. ఆ థియేటర్ నుంచి దీనికి పూర్ణ మార్కెట్ అని పేరు వచ్చింది. జనరల్ నాలెడ్జ్ ఎక్కువ నాన్నగారు మీకు. మాట్లాపేసి మాంసం వాసన ఎక్కడ వస్తుందో చూడు. వాసన చూస్తారేటండి, పీలుస్తారు గానీ. ఏదో విజ్ఞాన ప్రదర్శన వద్దు, నీ ముక్కు బొక్కలెత్తి వీధి బొక్కల్లో వాసన చూడు. చూస్తాను ఉండండి. ఏట అలా చూస్తున్నాం? పీలుస్తున్నానా? బాంబు స్క్వాడ్ మార్కెట్లో బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక ఇతనే ఎస్బీఐ, అదే సిబిఐ. ఏమండి బాగున్నారా? బాగున్నానండి. ఫంక్షన్ గానే వచ్చారు, అక్కడ వాళ్ళు అడవులు తట్టుకోలేకపోతున్నా ఇలా బయటకు వచ్చాను. ఫంక్షన్ హాల్ ఎక్కడండి? అదిగోండి ఆ సంచి ఎవరినే, కానీ వాళ్ళు అడవుడు తట్టుకోలేకపోతున్నాండి బాబు. ఈడోడు మనోడేనా? అవునండి మావాడే. బాంబు స్క్వాడ్ సిబిఐ అని మన జోకులు వేస్తున్నాడు.
ఈ వైజాగ్ వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళటోడు కూడా ఉండాలండి. మీరు వెళ్ళండి. ఈ బీచ్ ఎవరినా ఆడవాడు మాత్రం మామూలు లేదండి. ఆ, ఆ. ఎవరు నాన్నగారు అతను? మన తాలూకేరా. అందుకేనా హడావుడ అంటున్నాడు. ఏమే ఈ వీచ్ ఎవరే అంటే ఈ తలకాయ కూర కంటే నా దొండకాయ కూర ఎక్కువ వాసన వస్తుంది. అబ్బా కాసేపు కామ్గుండే అందరికి కనపడేసి వెళ్ళిపోదాం. మీరు అంతున్నారు, కనపడకుండా ఉంటారా ఏంటి? సడన్ గా అమ్మకి ఎంత ఫ్లో ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏం చేయలేవురా పద. బాగుంది విజయనగరం ఫ్యామిలీ బాగుంది. బావగారు ఎవరు వచ్చారో చూడండి. అయ్యో తమ్ముడు, ఇదేనా రావడం దుఃఖమొక్కలాగా? అవునన్నయ్య ఎలాగున్నావు? నాకేట్రా తమ్ముడు, దుఃఖమొక్కలాగా ఉంటాను. ఏమో చెల్లమ్మా ఎలాగున్నా? బాగున్నాను బావగారు. ఎరమది ఎలాగున్నా? నేను చూస్తే అర్థమైపోతుందిలే, దుఃఖమొక్కలాగా ఉన్నా. బావా బ్యాగ్ లేట్ తెచ్చుకోలేదు బావా. నైట్ కొంటారు అనుకుంటాను, ఫంక్షన్ అవగానే జంపు. బాగుంది ఇలాగైతే బాగుంది. ఎర తమ్ముడు, తలకాయ మోసం వాసన ఎంత బాగుంటుంది. వరం దగ్గర ఉండిపోతా దుఃఖమొక్కలాగా. నాన్న వెయిట్ చేస్తాను నీకోసం దుఃఖమొక్కలాగా. అమ్మో, ఆ ముసలోడు కొంచెం దూరంగా ఉండాలి. పొరపాటున గానీ పలకరించాను అనుకో, ఫంక్షన్ అయినంత వరకు పెద్ద పేనం తీసేస్తాడు. ఎరమది లోపల పోతారా దుఃఖమొక్కలాగా? వస్తున్నాను పెదనాన్న. ఏమండి, ఈ ఫంక్షన్ హాల్ రెంట్ 2 లక్షలు ఉంటదంటారా? నాకేటి తెలుసే. 1500 పెట్టి వాచ్ కొంటాం తెలుసు. ఎర తమ్ముడు మరదలేదు అంటుంది. ఏసీ ఫంక్షన్ హాల్ కదన్నయ్య, చల్లగా ఉందంటే చెప్తుంది. ఇదే చూసారా తమ్ముడు, ఇంకా బోల్డ్ ఉన్నాయి దుఃఖమొక్కలాగా. చూస్తావు కదా ఏమో. అవును తమ్ముడు కూర్చొని మాట్లాడుతుండండి, నేను కూరల దగ్గరికి వెళ్ళి వస్తాను దుఃఖమొక్కలాగా. నువ్వెందుకన్నయ్య, ఎవరో ఒకరు చూసుకుంటారు కదా. అయ్య బాబాయ్, కాస్ట్లీ కూరరా తమ్ముడు, దగ్గర చూడలేదనుకో సంచలేసి పట్టుకెళ్ళిపోతారు దుఃఖమొక్కలాగా. నువ్వెందుకులే అన్నయ్య. రే మధు, ఒక్క గుంట కూడా టీ షర్ట్ చూడట్లేదు ఏంటి? ఆ మహేష్ గడి చెప్పినట్టు ఏటి లేనట్టు ఉంది ఇందులో. రే మధు. ఇతను ఒకడే. నాన్నగారే. రే వెనకాల టెంట్లేసి వంటలు వండుతున్నారు, కాస్త వెళ్ళి దగ్గర చూసుకో. ఏంటి నేనా? నువ్వేరా. సరే నాన్నగారే. ఒరే మధు, తలకాయ మీద కాన్సన్ట్రేషన్ చేయి, బోల్డ్ రేటు దుఃఖమొక్కలాగా. సరే పెదనాన్న. దీనమ్మ మిర్చిర్ ఫంక్షన్కి వచ్చినట్లేదు, మటన్ షాప్కి వచ్చినట్టు ఉంది. ఉండండి త్వరగా, నేను భోజనాలు టైం అయిపోతున్నాయి. ఎవరండి మీరే? మిర్చిర్ ఫంక్షన్ మా మరదలదే. అవునా అండి, ఫంక్షన్ బ్రహ్మాండంగా అవుతుందండి. ఏటి అనుకోను కానీ లేదని చెప్పు. వర్కర్లు అంటే రెస్పెక్ట్ లేదండి బాబు, ఆర్డర్ అడిగితే కోప్పడిపోతున్నారు. తలకాయ కూర ఎర్ర తీసాం అనుక పుల్లి ఇప్పించేస్తానులే. అయ్య బాబు థ్యాంక్స్ అండి, కానీ తలకాయ కూర చిన్న చిన్న ముక్కలు కొయ్యండ్రా. ముసలోళ్ళలాగా ఉన్నాడు. ఒరే డబ్బులు నేనే ఇచ్చానురా, వంటలు బాగా రాలేదనుకోండి అందరినీ తీసుకెళ్లి పెద్ద చెరువులో పాతేస్తాను. ఇప్పుడు ఈ అమ్మ ఈడు ఫ్యాంటసీలు కనిపించకుండా సైడ్ అయిపోలే. ఒరే వంట పేసి ఎవరితోరా మాట్లాడుతున్నావు? మీ మనవడదా అండి బాబు, ఈ ముసలోడు అవడండి చంపేస్తున్నాడు. మనవడా? ఏరా మనవడా, ఇలా రా. ఈ ముసలోడు ఇప్పుడు వంట కింద మంట ఎట్టేస్తాడు. ఒరే మనవడా, నువ్వు విజయనగరం మనవడవేనా? అవును. నీ పేరేటి? మధు తాతయ్య. ముద్దా? ఈడి సొవ్వులోన ఇయర్ ఫోన్. మొద్దు కాదు, మధుసూదన్ రావు. ఓ ముద్దేనా, బానే గుర్తుంది నాకు. ఇంతకీ పెద్ద చెరువు ఎలా ఉంది? ఈ అమ్మ స్టార్ట్ చేసాడు. చూసావే సావిత్రి ఎంత బాగుందో. అవునండి. నువ్వే వెళ్ళి నుంచోయే. పిలవకుండా ఏం వెళ్తామండి? కూతురు ఫంక్షన్ కదే, బిజీగా ఉన్నట్టు ఉంది. నువ్వే వెళ్ళి మాట కలుపు. కలిపితే కలిసిపోయి అంత కలుపుకోవాలి మనుషులు కాదులే అండి, కలుపు మొక్కలు. ఇళ్ళ మీద అంటున్నట్టు ఉందా? అబ్బే ఏం లేదు బావా, సావిత్రికి నా దిష్టి తగిలేసట్టు ఉంది అంటుంది. అవును కాదు. మనం వచ్చి అరగంట అవుతుంది, చూసి చూడనట్టు మొహం తిప్పేసుకుంటుంది. ఇదేనా పద్ధతి అంటే? కూతురు ఫంక్షన్ బిజీగా ఉంది అంతే కదా మీరు చెప్పేది? నేను నా కొడుకు ఫంక్షన్ చేస్తాను, అప్పుడు ఇంతకైనా బిజీగా ఉంటాను. ఆడికేం ఫంక్షన్ చేస్తావే? ఏదో ఒక చేస్తానులేండి. సేయ్ నీ కోపమాపు కాస్త నవ్వితే వెళ్ళి అక్షంతలేసొద్దాం. పదండి. నవ్వే. చాలా దీనికి ఏదో అయ్యింది. తమ్ముడు ఎక్కడరా? అదే అనియా, అక్షంతలేసి ఫోటో దిగుదామని. అన్నిటి తొందరరా బాబు, నీకు దుఃఖమొక్కలాగా. నుంచే రాయే. మధు గారికి ఫోన్ చేయండి. లైన్ లో దగ్గరికి వెళ్ళాక ఫోన్ చేద్దాంలే, ఫోటో దిగేసి వెళ్ళిపోతాడు. పాప మా మధు గారు మహేష్ గారి దగ్గర కొత్త టీషర్ట్ అడిగి మరి వేసుకున్నాడండి. మీరేమో వాడిని తీసుకెళ్లి కట్టెలు పోయి దగ్గర పెట్టారు. సేయ్ మనకి మేనకోడలే, ఆడికి మరదలే, ఇది మన ఫంక్షనే అని మీరు అనుకుంటే సరిపోదు. సేయ్ మనం ఆ వాచ్ ఇచ్చాక చూడు ఎంత మురిసిపోతారు. ముసలోడా, పెద్ద చెరువు బానే ఉందిరా,
ఇంత ముందు ఎంత ఉండేది కదా, ఇప్పుడు ఎంత అయింది. నన్ను వదిలేరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతానా. పెద్ద చెరువు ఉందా తీసేశారా? నీ అమ్మ కడుపు మాడా, పెద్ద చెరువు ఏమన్నా పెద్ద మనిషి ఏట్రా ఊరంతా తిరగడానికి. అది అక్కడే ఉందిరా, నువ్వు వచ్చావనుకో నీకు నొప్పి తెలియకుండా నేను కప్పెట్టేస్తాను. పెద్ద చెరువు అంటే పెద్దదేరా, దానిని తలుచుకుంటే చూడు నీకు ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. బాష్పాలు కాదురా, పుష్పాలు చెల్లేస్తాను నీ మీద. ఏటే ఇది లైనా సర్కిలా? ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నావు. వచ్చిన చుట్టాలందరినీ లైన్ లో ఉన్నారేంటని లాక్కుని మరి ఫోటో తీసుకుంటుంది, మనల్ని మాత్రం లైన్ లోనే నించుని పెట్టింది. అలా చేసుండదులే. పద పద వచ్చేసాం. మధు గాని పిలవండి. రే మధు, స్టేజ్ దగ్గర రా. అమ్మయ్యా వస్తున్నాను గారు. ఒరే మనవాడా, నన్ను కూడా తీసుకొని వెళ్ళరా. పక్కన కర్ర ఉంది కదా, ఓ తీసుకొని వచ్చే. అదే తలకాయ కూర అవుతుందా దుఃఖంలాగా? ఇప్పుడు దాకా తలకే తినేసాడు. అయ్యో తినేస్తున్నారా? ఎవరా? ఇంకెవడా ముసలోడు. అయ్యో బాబా, నాన్న తలకాయ కూర తినేస్తున్నాడట. లేదు తీసుకొచ్చే దుఃఖంలాగా. ఎరా వచ్చావా? పద. వదినా ఎలా ఉన్నావు? రావదినా, చూస్తున్నావు కదేటి బంగారంతో నిండిపోయి ఉన్నాను. ఏమ్మా నీలాంబరి, బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు. ఏమే సావిత్రి ఎలా ఉన్నావు? బాగున్నాను అత్తయ్య. ఇదిగోండి అక్షంతలు. వంగకే నమస్కారం పెట్టకపోయినా ఏం అనుకోరులే. చల్లగా ఉండమ్మా. ఏటి చేతిలో ఏదో పట్టుకొచ్చారు అన్నయ్య గారు? సావిత్రి కోసం గిఫ్ట్ తెచ్చాను నీలాంబరి. ఓహో గిఫ్టే, ఏమిటో ఆ గిఫ్ట్? తర్వాత నువ్వే చూడొదినా. ఇప్పుడే ఓపెన్ చేస్తే చూస్తుంది. సావిత్రి ఓపెన్ చేయమ్మా. సరే మావయ్య. గిఫ్ట్ ప్యాకింగ్ చేయలేదా? ఎలాగో ఓపెన్ చేస్తారు కదా, ఎందుకు వేస్ట్ అని చేయించలేదు అత్త. అబ్బో అమ్మా వాచే. వాచినా? ఏది? బానే ఉన్నట్టుంది. ఒకసారి చేతికి పెట్టుకో సావిత్రి, చాలా బాగుంటది. ఏమే చాలా బాగుంది కదే. అవునండి, సావిత్రి చేతికి బాగా నప్పింది. అదేం వాచ్ అమ్మా, మరి అంత ఉంది. టైం కనబడుతుంది అంటావా? సొనాటా వాచ్ నీలాంబరి, చాలా మంచి కంపెనీ. నేనెప్పుడు వెళ్ళలేదన్నయ్య, ఇదే మొదటిసారి వినడం. ఏ కంపెనీ అయితే ఏముందో వదినా, అమ్మాయి చేతికి నప్పింది. ఇచ్చిన గిఫ్ట్ నచ్చలేదంటే బాగుంటదా? ఏంటి నీలాంబరి, బావగారు ఏదో ఇచ్చినట్టున్నారు. అదిగో వాచ్. బాగుంది 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 బాగుంది. పర్లేదు పర్లేదు, బానే ఉంది బానే ఉంది. అకోయ్ ఒరే తమ్ముడు వచ్చావా? ఏమండి మా తమ్ముడు. చూశాను చూశాను చూశాను. రారా తమ్ముడు, సొంత మేనగోళ్ళ ఫంక్షన్ కూడా ఇంత లేటుగా వస్తావా? నేను అలిగాను రా. బొంగమూతి గట్ట పెట్టుకోకండి చూడలేం. అమెరికా ఏమన్నా అనకపిల్ల పక్కనే ఉందడక్క, అక్కడి నుంచి వచ్చేసరికి టైం పట్టింది. పడితే పట్టిందిలే గాని కరెక్ట్ టైంకే వచ్చావు. ఇదిగో నీ మేనకోళ్ళు. సావిత్రి మావయ్య కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. అబ్బే అమెరికాలో ఉంటాడు కదా, ఎలా దీవించాలో తెలీదు అంతే. ఆ కట్ట చెప్పావు అక్క, ఏడని దీవించాలి? దీవెనలేటి వద్దు గాని మేనకోళ్ళ గిఫ్ట్ ఏది? నువ్వు మరి నక్క సొంత మేనకోడలు ఫంక్షన్కి వస్తున్నప్పుడు చేతులు ఒప్పుకుంటూ వస్తానా? చేతికి పెట్టుకోవడానికి ఒకటి తెచ్చాను. కొట్టడం అదేం గిఫ్ట్? ఏట్రా తమ్ముడు అది? వాచ్ అక్క, యాప్లీస్ వాచ్. ఓ యాపిలే మరి. అయ్యి బాబా యాపిల్ వచ్చే. యాపిల్ వచ్చి అంటే ఎక్కువ ఖరీదేమో కదరా? 70,000 అక్క. 70,000 వాచా? ఒసే సావిత్రి, ఇంత ఖరీదైన వాచ్ వస్తే ఆ వాచ్ పెట్టుకుంటావేటే చీప్ గా? ఇందా ఈ 70,000 వాచ్ పెట్టుకో. ఏమండి నువ్వు ఆగే. అది కాదండి. ఆగమన్నానా? ఎలా ఉంది సావిత్రి? కొంచెం బరువుగుంది మావయ్య. అయ్యి బాబా మా అయితే సరసలాడుతుంది మేనకోళ్ళు. అక్క ఇందులో టైం ఒకటే కాదు, ఫోన్లు కూడా మాట్లాడవచ్చు. ఇది ఎక్కడ ఇడ్డూరం చూసావా వదినా? ఈ వాచ్ లో ఫోన్లు కూడా మాట్లాడవచ్చట. మీరిచ్చిన వాచి అసలు వాచిలాగే కనబడట్లేదు. నీలాంబరి. అవును వదినా, ఆ వాచ్ ముందు ఈ వాచ్ ఎంతలే. అందరి ముందు మీకు ఇలా అవమానం జరుగుతుంటే మౌనంగా చూస్తూ ఉండటం నా వల్ల కాదండి. బస్సు దిగినప్పుడు నుంచి చూస్తున్నాను. అడ్రస్ చెప్పమంటే తలకాయ లేని వాళ్ళగా తలకాయ కూర వాసన చూడమంటావా? ఫంక్షన్ పిలిచి మొహం మట్టగెడ్సలా పెట్టుకుంటారా? మీ కాల్ మీద పడితే తప్పు, వాళ్ళ కాల్కేమో బిల్డప్. మన సొనాటా వాచ్ వాట్సాప్ లోనే కొన్నాం కదా, వాళ్ళ యాపిల్ వాచ్ కూడా వాట్సాప్ లోనే కొంటారు కదా. ఖరీదు తక్కువైనంత మాత్రం ఖాతరు లేకుండా పోతుందా? ఏంటదినా ఆపుకుండా పేలుతున్నావు? పేలడం కాదు, ఒక్కటిచ్చిన ఒక తల్లో ఉన్న పేలని కింద పడిపోతాయి. కొడతావా? బండ కుదిరినట్టు ఉతికేస్తాను.
ఏం మాట్లాడరేటి? ఏం మాట్లాడాలి నీలాంబరి? చీ, కాసుల పేరు వడ్డానులు పెట్టేసుకుంటే గొప్పలు ఏమైపోరు. బంగారం లాంటి మనసు ఉండాలి. మాకు లేదంటావా? అదే ఉంటే ఉడతలు పట్టేదానిలో ఎందుకు ఇలా ఉంటావు? ఆ మొక్కం చూడు, మొక్కం ఇంటి ముందు కల్లాపు లేనట్టు ఎలాగుందో. డబ్బులు లేవు గాని పొగరు బాగానే ఉంది. నీలాంటి జిగిరాలతో ఇలా పొగగానే మాట్లాడాలి. వేయా? వే కాకపోతే వసే. నువ్వేం మాట్లాడవా? అక్క పాప నేలా మరి ఫీల్ అవుతున్నట్టు ఉంది. ప్రస్తుతానికి ఫీల్ అవుతున్నట్టు ఉన్నాయా? నేను కూడా స్టార్ట్ చేశాను అనుకో, ఏడిచేద్ది. రే మధు, నాన్నగారు అమ్మకాయ బట్టి తిట్టి సూరుకుంది. అదే నేనైతేనా పొయ్యి మీద ఉన్న తలకాయ కొరత వీళ్ళ తలలు రిప్లేస్ చేస్తాను. ఏవో తమ్ముడు ఏడవుతుంది దుఃఖమొక్కలాగా? దొక్క మొక్క ఇరిగిపోద్ది. బలిటోడరు తమ్ముడు అలగలకి ఇరిగిపోద్ది. దగ్గర చూపిస్తాను. అన్నయ్య, ఈ విజయనగరం వాళ్ళు చూడు ఓ ఇరుసుకు పడిపోతున్నారు. విరుచుకు పడ్డం కాదే, విరక్ కొట్టేస్తాం. పొయ్యి మీద కూరలన్నీ నీ మీద ఉంపేస్తాం. రే మధు, మీరు ఉన్న నాన్నగారు. అమ్మ నేను మంచి ఫ్లోలో అన్నా. రే ఏటవుతుంది అక్కడ? కొలయ కోసం బిందులతో కొట్టుకుంటున్నారా? కాదండి, మీ వైజాగ్ కోడలు అవమానించింది, మీ విజయనగరం కోడలు తిరిగి ఇచ్చేస్తుంది. రే ఎవరైనా ఆపండ్రా, ఆపండ్రా. రే ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఆపండ్రా. నీలాంబరి, ఒరే ముద్దు, ఒరే ముద్దు. ఏమండి ఏమండి గొడవ పండి, అక్కడ పెద్ద మనిషి గుండు పట్టుకుని కొప్పుకోలిపోయాడు. పెద్దనాన్న బాలేదు బాలేదు బాలేదు, ఇది అస్సలు బాలేదు. ఏ నువ్వేటి విజయనగరం హాస్పిటల్ నుంచి వైజాగ్ హాస్పిటల్కి వచ్చావా? అవును, నా కర్మ కాలి. నేను ఖాళీయే. ఈ ముసలాడు పోయాక అలా బయటకు వెళ్దామా? వీడొక్కడరా బాబు, ఎప్పుడు చూసినా గుండు పొడితో గుండు సూదిలాగా ఉంటాడు. ఎవరెవరు నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. నీ తాతయ్య ఇలా పడిపోతే పాటలు పాడతావేంటి? మనం పోయాక కూడా ఎలాగో పాటలు పాడాలి కదా, అందుకే ముందే ప్రాక్టీస్. ఛీ, అంతా ఈ విజయనగరం వాళ్ళ వల్లే. మా వల్ల ఇంకో జల్ల తగిలేస్తుంది నీకు. మరి నువ్వే కట్ చేసింది. మా ఆయన అంతేసి మాటలంటే ఊరుకుంటానా? సే ఇంకా ఆపు. అమ్మ నీలాంబరి, నువ్వు కూడా. నాన్నగారు, డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా పెద్దనాన్న గారికి ఆయనకి గుండెపోటు రాలేదండి, గుండె జస్ట్ పట్టింది అంతే. మీరేం టెన్షన్ పడకండి, లోపలికి వెళ్ళి మాట్లాడండి. ఎన్నిసార్లు పడుతుందిరా బాబు ఈడు గుండె? అనయ్య రండి అన్నయ్య. వదిలేరు తమ్ముడే, నువ్వు వెళ్ళే, మేము బయట ఉంటాం దుఃఖమొక్కలాగా. ఒరే చిన్నోడా. పెద్దనాన్న గారు, ఫంక్షన్ లో మా వల్లే గొడవ జరిగింది, మమ్మల్ని క్షమించండి. మీకు ఇలా జరగడం కూడా మా వల్లే. నువ్వు నటించగలవేమో గాని అబద్ధాలు ఆడలేవురా. ఆ నీలాంబరం మీద మా కోడలు ఎందుకు అరిచిందో కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఫంక్షన్కి పిలిచి మిమ్మల్ని అవమానించాం, మీరే నన్ను క్షమించాలిరా. అయ్యో మావయ్య గారు, అంత పెద్ద మాటలు ఎందుకండి? లేదమ్మా, నా కోడల గురించి నాకు తెలుసు కదా. నా కొడుకు నోరు కూడా తనే తీసుకొని పడిపోద్ది. మీరేం ఆలోచించుకుని రెస్ట్ తీసుకోండి పెద్దనాన్న గారు, మేము వెళ్ళొస్తాం. రే ఒక 2 రోజులు ఉండి వెళ్ళండ్రా. లేదు పెద్దనాన్న గారు, మిల్లులో సెలవు కూడా పెట్టలేదు, అందులోనూ ఇంత గొడవయ్యాక ఉంటే అస్సలు బాగోదు. ఒరే చూసావు కదా వాళ్ళని, నన్ను ఇలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళిపోతావా? కాస్త నా కాలు మీద నేను నిలబడినంత వరకు ఉండండ్రా. వాళ్ళందరూ నన్ను ఎలా చూసుకుంటారో నీకు తెలీదా? సరే పెద్దనాన్న గారు. ఏటా బాక్స్? తలకాయ కూర అత్తా. బాక్స్ లో ఎప్పుడు పెట్టుకున్నావు? అంబులెన్స్ వచ్చే గ్యాప్ లో కట్టించుకున్నాను. ఓహో, ఇదేంటి కోడి తలకాయలాగా ఉన్నాయి? అదే కదా తలకాయ మోసం అంటే. తలకాయ మోసం అంటే మేకది కదా. కోడి తల కదా, దాని కూర వండకూడదా? చీ, ముసలోడి దగ్గర డబ్బులు దింపే కదా ఫంక్షన్ చేస్తున్నారు, చేసేదేదో తిన్నకి చేయొచ్చు కదా. ఆయన డబ్బులు తీసుకున్నావని ఎవరు చెప్పారు? అంబులెన్స్ లో చెప్పాలే. పెద్దనాన్న గారు, ఇంటికి వచ్చాం కదా, మీరు ఇంకా నిశ్చింతగా ఉండండి. ఇంక 2 రోజులు ఉండి వెళ్తాంలేండి, సరేనా? సరేరా.
ఎర తమ్ముడు నాన్నేట అంటున్నాడు దుఃఖముక్కలాగా. మమ్మల్ని ఇంక 2 రోజులు ఉండమంటున్నారు అన్నయ్య. బాలేదు బాలేదు బాలేదు, ఇది అస్సలు బాలేదు. ఏంటి మేము ఇక్కడ ఉండటమా? కాదు కాదు, మామయ్యకి అస్సలు బాలేదు కదా. ఆహా అన్నయ్య, హాస్పిటల్ బిల్ ఏమైనా ఎక్కువైందా? అబ్బాబే లేదురా తమ్ముడు, నాన్నకి కార్డు ఉంది దుఃఖముక్కలాగా, హెచ్చేట్ అవ్వలేదు దుఃఖముక్కలాగా. అదనమాట సంగతి. తాతకి కార్డు ఉంది కాబట్టి బతికిపోయాడు, లేకపోతే తాతకి టాటా చెప్పేవారు కదా పెదనాన్న. రే మధు, మీరు ఆడి మాటలేం పట్టించుకోకండి అన్నయ్య. చాలండి, వాళ్ళ సొంత నాన్నే పట్టించుకోవట్లేదు, ఇంక నా మాటలు ఇంకేటి పట్టించుకోవట్రా. నోరేసుకొని పడిపోతాడు అమ్మాయిడు. ఏమో సావిత్రి, ఫంక్షన్ గొప్పగా అయిపోయింది కానీ నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకో. తమ్ముడు నువ్వు కూడా 2 రోజులు ఉండేసి వెళ్ళు. ఎవరు పడితే వాళ్ళు ఉంటున్నారు సిగ్గు లేకుండా. మన ఇల్లు ఇది. సిగ్గు లేదన్నావనుకో విగ్గు పెట్టుకునే గుండుకికేస్తాను. మామయ్య గారు ఉండమంటేనే ఉన్నాం. అతను ఉండిపోమంటే ఉండిపోవడమే అని పోవాలి మరి. నువ్వు పోవచ్చు కదే, ఏదో నీ సొంత ఇల్లా ముద్దుమొహం వేసుకుని నించున్నా ఇక్కడ. సొంత ఇల్లు కాకపోయినా మా బద్నాలు ఇల్లే కదా, నీకేటి నొప్పి? నొప్పి నాకు కాదే నీకు. వీళ్ళతో వ్యాపారం బాగుంటదనే కదా దుకాణం దించావు. అమ్మ ప్రాసలు బాగున్నాయి, నేను కూడా పార్టిసిపేట్ చేస్తానే. ఏంటి ఇప్పుడు నువ్వు మొదలెడతావా? మొదలెట్టడం కాదత్తా, పిల్లి మొక్కలు ఏం చేస్తాను నీతోనే. రావురా బాబు దుఃఖముక్కలాగా. నేర్పించి మరీ ఇస్తాను దుఃఖముక్కలాగా. ఇక్కడ మొదలెట్టించి జగదాంబ జంక్షన్ వరకు పులి మొక్కలు ఏం చేస్తాను. బాగోదు బాగోదు బాగోదు, తెలిసిన వాళ్ళందరూ చూస్తారు, బాగోదు. రే మధు, నువ్వు నోర్మై. పెద్దనాన్నగారు అడిగారు కాబట్టి ఉంటున్నాను అన్నయ్య, లేదంటే అటు నుంచి అట్టే వెళ్ళిపోదు. ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి పడుకో. సరే అక్క, ఏసీ రూమ్ ఎక్కడ? ఏసీ లేదురా, నువ్వు ఎలాగా 2 రోజులు ఉంటావు కదా, నువ్వే ఏదో రూమ్ లో ఫిక్సింగ్ చేయించి వెళ్ళిపో. సరే అక్క. ఏ మీరు ఇంక పడుకోరా? బావతో మాట్లాడుతున్నావు నీలాంబరే. 2 రోజులు ఎక్కడే పడుంటారు కదా, మాట్లాడదులే. ఇక పడుకోండి. ఏమన్నయ్య గారు, మీరు కూడా పడుకోండి అన్నయ్య గారు, ఎక్కడో దగ్గర. ఇంత అవమానం పడి ఇక్కడ ఉండాలేంటండి? మాటిచ్చాను కదే. షేర్ ఖాన్. వీళ్ళేటి పొద్దు పొద్దున్న బుక్కులు తీసి చదివేస్తున్నారు బుద్ధిమంతుల్లాగా. రాసారా? రాస్తున్నాను నీలాంబరే. కలపండి. కలుపుతున్నాను. ఏటి మాయా, ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా? అదేట్రా అల్లుడు అలాగడిగావు? అంటే పొద్దు పొద్దున్నే లేచి లెక్కలేస్తాను డౌట్ వచ్చింది మాయా. కాదు కాదు కాదు, ఇది అది కాదు. మరేటి? బాబు అదే నేను అంత పెద్ద ఫంక్షన్ అయింది కదరా దుఃఖముక్కలాగా. ఓహో, ఖర్చులు లెక్కేస్తున్నారా? ఖర్చులు కదరా, మనకు వచ్చిన గిఫ్ట్లు లెక్కేస్తుంది దుఃఖముక్కలాగా. ఆ గిఫ్ట్లో ఖరీదైన గిఫ్ట్ మా తమ్ముడు ఇచ్చిందే, ఈ యాపిల్ వాచ్. లిస్ట్ లో సెకండ్ మా వచ్చే ఉండుంటది. అయితే ఏ నా కొడుకు 300 కన్నా ఎక్కువ రాయించి ఉండడు. అవునవును అవును అవును. మీరంత గొడవ పెట్టుకున్నాక ఇంకెవరు చదివిస్తారు? తేరగా తినేసి తీరిగ్గా వెళ్ళిపోయారు. మనం వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలా చదివిస్తే వాళ్ళు కూడా అలాగే చదివిస్తారు అత్త. ఈడొకడమ్మా తల్లి, ఇస్తారా క్లాప్ అయినా వడ్డిచ్చేస్తాడు. అవునవును అవును అవును. అక్కోయ్ అక్కోయ్. ఏట్రా తమ్ముడు లేచిపోయావా? ఎవరితోనే? బాబు అదే నీకు బాగా అవుతాడు అతను దుఃఖముక్కలాగా. అవునా పెదనాన్న? హాయ్ బ్రో, ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. మై నెగిటివ్ ఈజ్ విజయనగరం. ఎస్టర్డే కేమ్ ఫర్ మెచ్యూర్ ఫంక్షన్. Oh, that even I also came for mature function. Yesterday function, good or bad? 1 star రేటింగ్ ఈజ్ మోర్. Yeah, 3-star hotel కదా. నిజంగానే అమెరికా నుంచి వచ్చాడా? మందే బట్ట బొర్ర ఇంగ్లీష్ అనుకుంటే ఇది మరి బట్టలకి ఇంగ్లీష్ లాగా ఉంది. చూసారా మా తమ్ముడు ఇంగ్లీష్ పీసు? అది ఇంగ్లీష్ పీస్ లా లేదు నీలాంబరి, ఎంగిల్ పీస్ లాగా ఉంది. Yesterday function, bring a gift. యా సూపర్ సోనాటా 1500. Oh, support. I bring apple. Apple is very good for health. One quote is there. Eating a apple is every day, keeping daughter away. ఇది నీలాంబరి ఇంగ్లీషు. చాలే లెక్కలు వేయండి. ఆగలేస్తుందే, బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్ పెట్టు. ఆగ్రా తమ్ముడు, ఇప్పుడే పెట్టేస్తాను. నీలాంబరి బావాళ్ళకు కూడా. నేనేమైనా వంట మనిషినా ఊర్లో వాళ్ళందరికీ వండి పెట్టడానికి? ఇంట్లో వాళ్ళకే వండుతాను. ఇంకెవరికైనా ఆకలేస్తే బయటికి వెళ్ళి తెచ్చుకోమానండి టిఫినీలు. నీలాంబరి ఏటి మీకు పస్తులు ఉండాలని ఉందా? లేదు 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 లేదు. బావగారు. పర్లేదు బావా. రే మధు, ఈ డబ్బులు తీసుకెళ్ళి మన ముగ్గురికి టిఫిన్ తెచ్చేయి. సరేనండి. బాబు రామ్మా. ఏంటండి టిఫిన్ పెడుతున్నావు, తినేసేళ్ళు. ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చా? ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఒక 6-7 ఉంటారు. ఇంకే రే తమ్ముడికి టిఫిన్ పెట్టి ఇచ్చిరా. ఏటన్నా ఎవరైనా పోయారా? ఇటు పంచుతున్నారు? అరే బాబు లేదురా తమ్ముడు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పంచుతున్నారా. మీ ఇల్లు ఎక్కడా? ఇక ఆ పక్కనే అన్నా. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటాయి, వచ్చాయి. సూపర్. మా నాన్న ఇచ్చిన టిఫిన్ డబ్బులు మిగిలి. నాన్నగారు టిఫిన్ వచ్చింది. పెట్టరా తిందాం. ఏమే కూర్చో తిందు గాని. ఏమండి స్నానం పానం లేకుండా టిఫిన్ ఏంటండి? చేసిరావే. చేసొచ్చి మరి ఇదే చీర కట్టుకోలా? నీలాంబర్ని అడగనా? నా చెప్తా నేను కొట్టుకుంటా కానీ దాని చీర మాట నేను కట్టుకోను. నాన్నగారు లాస్ట్ ఎపిసోడ్ నుంచి అమ్మ డైలాగులు కుమ్మేస్తుంది.
మరి అలాగే వెళ్ళిపోతాం పదండి, నాకు అసలు ఇక్కడ ఉండాలని లేదు. ఎవరైనా ఆపారా ఏటి వెళ్ళొద్దని? తలుపులు తీసే ఉన్నాయి కదా, లాయించేయండి. లాగిచ్చి ఒక కొట్టమంటావా? సేయ్ మరి లేకపోతే ఏంటండి, ఇంటికొచ్చిన చుట్టాలకి ఇదేనా మర్యాద చేసేది? మన ఇంటికి వస్తే మనం ఇలాగే చూసుకుంటామా? తలకాయ కూర అని చెప్పి కోడి తలకాయలు ఇచ్చారు. ఈ తలకాయలలో ఏం మర్యాద చేస్తారమ్మా? నాన్నగారు ముసలోడికి బాగానే ఉంది కదా, మనం లైన్ చేద్దాం పదండి. బాగుంది ఈ ఐడియా ఏదో బాగుంది. రేయ్ నువ్వు కామ్గా ఉండు. సేయ్ నువ్వు ఉండు, నేను మార్కెట్కి వెళ్ళి చేరుకునేసి తీసుకొస్తాను. నాన్నగారు నాకు కూడా బాబు తమ్ముడే ఎందులో కొత్తరా ఏమని ఎలా రే మరదలకు నీకు చేరవచ్చు కదా దుఃఖమక్కలాగా. నా చీరల మీద పడ్డాయా కళ్ళు? ఆవిడెలాంటి చీరలు కడతది, నేను ఎలాంటి చీరలు కడతాను. చీపుగా సిల్క్ శారీలు కట్టుకుంటది ఆవిడ. నేను పట్టు చీర తప్ప ఇంకేదైనా సుట్టానా? చీపు గీపు అన్నావనుకో వీపు విమానం అయిపోతుంది. ఏట్రది విమానం సౌండ్ మాయా, అది పైనుంచి వెళ్తుంటే నేను కింద సౌండ్ ఎఫెక్ట్ వేసాను. నేను కూడా మోయించేస్తానమ్మా మోత. ముందో కడిగేసి చూడే, నీ మీద పిడుగులు పడిపోతాయి. సూపర్ అమ్మా. ఇంట్లో పూజలు ఉన్నాయి, మీతో దులిపిగలను జాగ్రత్త. పూజలు పట్టేదాకా ఉంచుతున్నా మరి ఇల్లుని తొడవకుండా. సూపర్ కౌంటర్. మా తమ్ముడి చేత గన కొనిపించి ఎన్కౌంటర్ చేసేస్తాను. చూసారండి, చంపేదానికి కూడా వెనకాడట్లేదు వీళ్ళు. ఇద్దరు ఆపండి, లోపల పెద్దగా రెస్ట్ తీసుకుంటున్నారు, కనిపించట్లేదా? ఒరే చిన్నోడా ముసలోడు ఎట్లు వేసిపోయాడు. ఏటవుతుందిరా అక్కడ? కౌంటర్ తాతయ్య, చేతిలోకి ఎన్న ఉంటే అందరం కాల్చేద్దాడు అత్తయ్య. మామయ్య గారు మేము బయలుదేరుతామండి. ఫంక్షన్ లో అవమానమే, ఇంట్లో కూడా అవమానమే. ఏమైందమ్మా? మావి చీప్ చీరలంట, ఆమెది ఖరీదైన చీరలంట. మేము ఇక్కడ సిగ్గు లేకుండా ఉంటున్నామంట. ఏమే నీలాంబరి ఎలా రా? ఏటి పెద్దనానా నీకు బాలేదు ఈ దెబ్బ అసలు బాలేదు. అయ్యో పెద్దనాన్న గారు, నువ్వుండ్రా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. దెబ్బలు పడకపోతే మాటినర్రా ఇల్లు. ఒరే ముద్దు, నా మంచం కింద ట్రంకు పెట్టుంటది, వెళ్ళి పట్టుకొని రారా. లోపలికి ఎన్నగట్ట దాచిరేట్ నిజంగానే. ఇగోడు తాత. తిరురా ముద్దు. ఒరే చిన్నోడా, ఇవి నా బట్టలే, ఇవి మీకు సరిగ్గా సరిపోతాయి, నువ్వు తొడుక్కోరా. అమ్మా, ఇది మీ అత్తయ్య గారి చీర, స్నానం చేసి ఇది నువ్వు కట్టుకో. మరి నాకేట్లేదేటి? నీకెలాగా వయసు వచ్చింది కదరా, నా లుంగి తీసుకో. వేసుకుని సాలు ఇచ్చి గోచి కింద కట్టించుకుంటాను. రేయ్ నువ్వు నోర్మై. వెళ్ళి బట్టలు మార్చుకోండ్రా. నేను లెగిచాను కదా, అందరం కలిసి ఒక పాటకి స్టెప్ వేద్దాం. చూసారా, అమ్మ చీరలు ఇచ్చారు కట్టుకోమని. బాగుంది. బాలేదు ఇది అస్సలు బాలేదు. ఈ ముసలోడు ముందు గొడవ చేస్తే గుండు పట్టేద్దని అర్థమైంది కానీ ఏటి చేస్తే ఈడు గుండు పోటు వస్తుంది అర్థం కావట్లేదు. బావా, ఎవరు? నేను బావా, సావిత్రిని. నువ్వేటి ఇంత నైట్ డాబా మీదకి వచ్చా? నీకోసమే బావా. ఏ మన ఇద్దరికి 6 సంవత్సరాల డిఫరెన్స్. పైగా నాకు విజయనగరంలో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది తెలుసా? అవునా, నాకెప్పుడు చెప్పలేదే. ఇప్పుడు చెప్పాను కదా, అర్జెంట్ కిందకి వెళ్ళిపో. మీ అమ్మగారిని చూసిందనుక కాలనీ మొత్తం వినిపించేలా కామెంటింగ్ స్టార్ట్ చేద్ది. అలా కాదు బావా, ఇంకా పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావని అడగడానికి వచ్చాను. ఎక్కడెక్కడ పడుకుంటాం? తాతయ్య రూమ్ ఖాళీగానే ఉంటది బావా. ఏంటి ముసలోడు రూమ్ లోనే? పొరపాటున నేను నిద్రలో సంకసాపాను అనుకో, ఆల్అౌట్ ఆన్ చేసిన దోమలో కింద పడిపోతాడు. అవసరమా? టైం చూసావు కదా బావా ఎంత అవుతుందో. నాకు టైం చూడడం రాదు కదా. అదేంటి? నీకు ఈ రోజు ఎన్ని వాచ్లు వచ్చాయి? మీరిచ్చిన దాంతో కలిపి 10 వాచీలు వచ్చాయి బావా. నా చిన్నప్పటి నుంచి నా చేతికి ఒక వాచ్ కూడా ఎట్టుకోలేదు. ఎందుకో తెలుసా? ఎందుకు బావా? మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు చిన్న వాచ్ కూడా కొనివ్వలేదు కాబట్టి. నీకు ఈ రోజు కొన్నాడు కదా సోనాటా వాచ్, చూసుకో టైం చూసుకొని కూకో. అలాగా 10 వాచీలు వచ్చాయా? ఏడు చేసుకుంటావే, డ్రెస్కి ఒక వాచ్ ఎట్టేస్తావు కదా. అట దీని సోకు. అయినా టైం కూడా చూడడం రాదు ఎదవా అని నన్ను తిడితే నేనేటి చేస్తానే. ఎప్పుడైనా కొని ఇవ్వాలి కదా నాకు, ఇస్తేనే కదా అస్తమానం చూసుకొని ఎలా చూడాలో తెలుస్తుంది.
అయినా మీ లేడీస్కే బెస్ట్. ఇలా పెద్ద మనిషి అని తెలిస్తే చాలు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేస్తారు. మా మగాళ్ళమే ఉన్నాం, మమ్మల్ని అసలు మనిషిలాగే చూడరు ఎవరన్నా. ఇంకా మాకు పెద్ద మనిషి ఒకటి. మొదలెట్టాలి, మాకు కూడా ఫంక్షన్లు గట్ట చేయడం మొదలెట్టాలి, అప్పుడే గుర్తింపు. సిగరెట్ ఉందా? నువ్వు సిగరెట్ కూడా తాగుతావా బావా? ఇలా డైలాగులు గట్ట చెప్తున్నప్పుడు సినిమాలో హీరోలు కాలుస్తారు కదా, ఫీల్ కోసం అడిగాను. ఏంటి నీ దగ్గర ఉందేటి? నా దగ్గర ఎలా ఉంటది బావా? మరి కాలుతావా అని అడుగుతున్నా. చిచ్చి, సరే లేట్ అయింది కదా, వెళ్ళి పడుకో, మీ అమ్మ కాలెట్టద్ది. మరి నువ్వు? సొక్కలు లెక్కెట్టుకుంటానే, వెళ్ళి పడుకే. ఒరే బల్లి, నీ కత్తి పడవ తెలుసు కదా? అదెందుకు వచ్చిందిరా ఇప్పుడు? ఫ్రెండ్షిప్ అనే పడవలో మనిద్దరం పడవ అయితే ఆ మహేష్ గాడు మధుగాడు కత్తిరా. ఎంత ఉంటావు కానీ తల్లో అంతంత ఆలోచనలు ఎందుకురా? ఏటో కరెక్ట్ చెప్పు. ఆ మధు మహేష్ గారు చూసావా, మనిద్దరిని విజయనగరంలో వదిలేసి వాళ్ళిద్దరు వైజాగ్ చెక్కారు. మాట వరుసకు కూడా మనిద్దరిని వస్తారా అని అడగలేదు. మన బర్త్డే పార్టీ అంటే చాలు ఆ మధుగాడు వచ్చేస్తాడు. ఒరే, నేను బర్త్డే పార్టీ ఇచ్చానని గుర్తుంది కానీ నువ్వెప్పుడురా బర్త్డే పార్టీ ఇచ్చావు? నేనే ఇవ్వాలేటి? గీత అంత పెద్ద పార్టీ ఇచ్చింది, ఆ పార్టీకి ఎవరురా మిమ్మల్ని తీసుకెళ్ళింది? నేనే కదా, అంటే ఆ పార్టీ నాదే కదా. అవసరం ఉన్నప్పుడు మాత్రం ముస్తఫా ముస్తఫా అంటారు. ఇగో లేకపోతే మాత్రం లేకపోతే మాత్రం ఏ తర్వాత ప్రాస్ దొరకట్లేదా? నువ్వు ఊరుకోరా బల్లి, నువ్వు కూడానా? మనిద్దరం అంటే హలో బ్రదర్స్, వాళ్ళిద్దరు అంటే కేడీ బ్రదర్స్. ఒరే బుడత, హలో బ్రదర్స్ లో కూడా ఒకటి కేడీయేరా. కొట్లో డ్రాయర్లు ఇంచినట్టు అన్ని అంటకరా నువ్వు. నాకైతే ఈ పద్ధతి అసలు నచ్చట్లేదురా. వాళ్ళిద్దరూ వచ్చాక డిస్కషన్ పెట్టాల్సిందే. పెడదాంలే. పెడదాం అంటే అయిపోదు. వాళ్ళు రాగానే మన ఇద్దరు డిస్కషన్ ఎవరు స్టార్ట్ చేయాలో డిసైడ్ చేసుకుందాం. నువ్వెంత ఫైర్ మీద ఉన్నావు కదరా, నువ్వే స్టార్ట్ చేసి. అబ్బా, అప్పుడు నువ్వు ఫీల్ అవ్వేటి. ఆర్డర్ ఈవెన్ వేద్దాం, ఎవడైతే ఆడే స్టార్ట్ చేయాలి. సరే వెయ్యి. ఆర్డర్ ఈవెన్ చెప్పు. ఈవెన్ రా. 2, 4, 6 నువ్వే స్టార్ట్ చేయలే, నేను సైలెంట్ గా ఉంటాను. ఒరే బుడత, నన్ను ఎలాగైనా రెచ్చగొట్టాలనే కదరా ఇదంతా మాట్లాడావు. నేనేటి మాట్లాడిపోయేసరికి ఆర్డర్ ఈవెన్ వేసి నన్నే మాట్లాడమంటావా? నీకు ఇలా కాదురా. వద్దురా బల్లి. ఒరే మహేష్, నువ్వేట్రా ఇక్కడ? ఫ్యామిలీ అంతా మంచి ఊపు మీద ఉన్నారా, ముసలాడు గట్ట పోయాడేటి? ఎవర్రా అది? హే లూప్ తాత, మంచి ఊపు మీద ఉన్నట్టున్నాడు. వీళ్ళకి తోడేలా మళ్ళీ కలిపి తోడేస్తారుగా. అవును. ఒరే మేఘజిట్టే, ఇలారా. ఏట్రా, తిరణాల్లో నాటకాలు గట్ట వేయడానికి తయారయ్యారా ఏంటి? అలాంటిదే గానీ నువ్వెందుకు వచ్చా? టీషర్ట్ కోసమా? కాదురా, నా బండి కొత్త లైట్లు వేద్దామని వైజాగ్ వచ్చాను. పొద్దున్న పానీపూరి ఎక్కడ కనిపించలేదు, ఇక్కడైతే ఇంట్లోనే ఉంటది కదా, 2 ప్లేట్లు తిని వెళ్ళిపోదామని వచ్చాను రా. ఇక్కడ సిచ్యువేషన్ అలా లేదురా మా. మరే జుట్లు పట్టుకొని కొట్టుకునేలా ఉన్నారు. ఏటైందిరా? ఓడి అమ్మ, ఈ పానీపూరి ఫ్యామిలీకి గిఫ్ట్ ఇవ్వడం ఎక్కువ, మళ్ళీ అందులో ఎంతలో లోటే. నేను తలకాయ కూర అని చెప్పి కోడి తలకాయలు అడ్డామంటారు బాబు. ఇండియాలో అది పెద్ద వింత ఇది. అదే కదా, కర్త కర్మ క్రియ మా ముసలోడు. వీళ్ళనేమో ఆయన పీడించే క్రిమికేటకాలు. ఏంటి 2 రోజులు ఉండాలైతే? వీళ్ళ కాంపౌండ్ లో ఇంకో 2 రోజులు అంటే కష్టమేరామా. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి దుకాణం సర్దియాలి. సాయంత్రం చల్లబడ్డాక వేడికి ఇంకో గొడవ పెట్టేద్దాం రా. అంతవరకు ఆ పానీపూరి ఫ్యామిలీతో ప్యాకెట్ ఆడేద్దాం పదా. ఇప్పుడు ప్యాకెట్ ఎందురా బాబు? ప్యాకెట్ అంటే నిజంగా ప్యాకెట్ కాదురా, వాళ్ళతో ఆడుకుందాం పదా అంటున్నాను. పదరా మహేష్. అన్నయ్య గారు అడగండి. జైంట్ వీల్ గడిలో ఉన్నాడు బాబు. జైంట్ వీల్ నువ్వేట్రా ఇక్కడ దుఃఖమక్కలాగా? పానీపూరి తిందామని వచ్చాను అంకుల్, మన దగ్గర అయితే ఫ్రీ కదా, 2 ప్లేట్లు ఎడతారా? బాబా ఇడే ఫ్రీ ఏటర్ దుఃఖమక్కలాగా, ప్లేట్ 20 రూపాయలు దుఃఖమక్కలాగా. పూరీలు పోవడంలో హెల్ప్ కావాలని చెప్పండి, తల చేస్తాం. అలాగే ఏట అలాగే అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకుంటే ఇలాగే ఉంటది. ఏ పనులు చేసుకోలేకపోతున్నావు అడ్డంగా ఉంటుంటే. ఇటు ఇంట్లో ఉండొద్దంటారా? నేనేమైనా వద్దన్నానా? నీలాంబరే భోజనాలు. అర్థమైంది బావగారు. అర్థమైంది బావా. రే మధు, నువ్వు ఈ డబ్బులు తీసుకెళ్ళి. అర్థమైంది నాన్నగారు, మీల్సే కదా, ఇప్పుడే తెచ్చేస్తాను. ఉండండి. మహేష్, నువ్వు మామూలు కంపెనీ ఇస్తుండే, నీళ్ళు క్యారేజ్ పట్టుకొచ్చేస్తాను. బాబు వచ్చావా? భోజనాలు రెడీయా? రెడీ బాబు, పార్సల్ కట్టేసి ఉంచాం. మొత్తం 8 మందేనా? ఇంట్లో 8 మందేనండి, కానీ 4 ఏమంటే సరిపోద్ది. తీసుకో బాబు. లంచ్ డబ్బులు కూడా మిగిలి. ఏరా, విజయనగరం వాళ్ళు తింటున్నారా? తింటున్నట్టే ఉన్నారు. బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నారు కదా. బయట నుంచి తెచ్చుకున్నారా? నువ్వేం వండలేదా? ఎంతమందికన్నా ఉండదాం, ఇదేమో సత్రమా ఏంటి? ఒరే చిన్నోడా, నన్ను క్షమించరా. నా మూలానే నీకు ఈ అవమానాలన్నీ. అయ్యో మీరు అనుకోకండి పెద్దనాన్న. ఒరే మీరిద్దరూ ఇలా రండిరా. రే నేను వెళ్ళిపోతాను రా. ఏరా ముసలోడు వెబ్సైట్ వాకింగ్ అని మళ్ళీ బుర్ర తినేస్తాడు బాబు. లాస్ట్ ఇయర్ సంక్రాంతి ముసలోడు ఇచ్చిన చాకు ఇంకా మర్చిపోలేనట్టు ఉన్నాం. తాతగారే మేము వస్తాం, మీరు వెళ్ళి పడుకోండి.
నాన్నగారు సాయంత్రం అయింది కదా, అలా వెళ్ళి స్నాక్స్ తెమ్మంటారా? ఎందుకురా? ఖాళీగా ఏం ఉంటామండి, నోటి కింద ఏదో ఒకటి నల్లుతుంటే బాగుంటది కదా. అమ్మా స్నాక్స్ కోసం బయటకిందిరా, ఇంట్లోనే ఉంటది కదా మురిమేశ్వర ఫ్యాక్టరీ, కల్పన అడుగుదాం పదరా. నిజమేరా మహేష్, మా డూప్లికేట్ ఫ్యామిలీ నువ్వే బాగా ఓన్ చేసుకున్నావు. అత్త అత్త, ఆ, ఏటి 2 ప్లేట్లు మురి మిక్సర్. అయ్యో బా 2 ప్లేట్లు మురి మిక్సర్ అట, బేరం గట్టి బాబు దుఃఖముక్కలుగా. అమ్మా మనం బుడతన్న ఒక 2 రోజులు వీళ్ళ దగ్గర పంపించాలరా. ఎందుకురా? షాపులోనే కాకుండా ఇంట్లో కూడా ఎలా వ్యాపారం చేయాలో చెప్పేస్తాడు. నిజమేరా, మురి మిక్సర్ ఆర్డర్ తింటే మా వాళ్ళు చెప్పి చాట్ కూడా చేయించమంటావా? చేయించిరా, పనిలో పని పడి ఉంటది. ఏటి ఇదేమైనా కొట్టు అనుకుంటున్నారా? ఆ ఏటి ఇక్కడ దొరకవు, బయటికి వెళ్ళి తెచ్చుకోండి. నేను ఈ రోజు కొట్టు పెట్టట్లేదు. అమ్మా మరి ఎలారా? నేను తెచ్చేస్తాను కదరా. ఏట్రా తమ్ముడు స్నాక్సా? వేడుకున్నాయా? వేడి వేడిరా తమ్ముడు, మన నియోజకవర్గంలో సల్లో పంచుతామా? ఎమ్మెల్యే గారు వస్తున్నారు. నమస్కారం అండి. సార్ వీళ్ళ ఇంట్లో 8 మంది ఉంటారంట. ఆహా, మరి అన్ని ఇస్తున్నారా? పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇదిగోండి ఇప్పుడు స్నాక్స్ కూడా పంపిస్తున్నాం. ఏం బాబు అన్ని బాగున్నాయా? సూపర్ అండి, మందే ఇదంతా. పబ్లిసిటీ కూడా సూపర్ అండి. ఇలా పంచితే ఇంకేమైనా ఉందా? మా సార్ ఎమ్మెల్యే అయిపోతారంటావా? కాదు ఇంట్లో వాళ్ళు పోయి కూడా వెలిగించరా, కానీ పబ్లిసిటీ సూపర్. సార్ వర్కౌట్ అవుతుంది బాబు, ఓటాడే మర్చిపోకు. అయ్యి బాబాయ్, అలాగేలా మర్చిపోతానండి, మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తాను. సార్ మీరే కాబోయే ఎమ్మెల్యే, ఓటేసినప్పుడు కనపడే. విజయనగరంలో కదా ఓటేస్తాం, ఇక్కడ ఎలా కనిపిస్తాం? అంటే మేము ఉండేది విజయనగరంలో కదా, ఫంక్షన్ ఉందంటే చుట్టాల ఇంటికి వచ్చాం, రేపు వెళ్ళిపోతాం. బాయ్ ఏంటి, ఆల్ ది బెస్ట్. నాన్నగారు సమోసాలు తెచ్చాను. రే మురిమిచ్చరు తేలరా? అక్కడ ఇవ్వట్లేదురా. ఇవ్వడమేట్రా? అదే షాప్ దగ్గర ఎట్లేదురా, సమోసాలు తినవేటి? ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, ఏట్రా మీ అత్త లోపల గోడేటేస్తుంది? గోలుగాపలు తినేస్తాడేమో లోపల కూర్చొని వాళ్ళ తమ్ముడు. ఏడైందక్క? నువ్వు ఇచ్చిన 70 ఏళ్ళు వాచ్ చూడు ఎలగట్లేదు. ఎలగపోవడం ఏటక్క? ఛార్జింగ్ పెట్టవా? ఏడు దీని ఛార్జింగ్ పెట్టాలా? మరి ఇక ఈ వైర్తో ఛార్జింగ్ పెట్టాలి. ఇప్పుడు వెళ్తుంది చూసావా? చూసారా, యాపిల్ వాచ్ ఛార్జింగ్ పెట్టాలట. ఆ డబ్బా వాచ్కి బ్యాటరీలు వేయాలంటే మళ్ళీ డబ్బులు పెట్టాలి. అదే ఈ యాపిల్ వాచ్ అయితే వైర్ ఎడితే సరిపోద్ది. బాగా చెప్పు అక్కవి. ఏట్రా బిల్డప్? చెప్పాను కదరా యాపిల్స్ వాచ్ అని. ఏటి యాపిల్ వాచే? ఆడ అమెరికా నుంచి వచ్చాడట, వస్తే యాపిల్ వాచ్ తెచ్చాడట. మీ నాన్న యాపిల్ ఫోన్ పట్టుకుని ఇలా గింజిపోతాడు కదా, అలాగే వీళ్ళు కూడా ఇలా గింజిపోతున్నారు. ఏమండి, ఒక్క పూట కూడా భోజనం పెట్టిన వాళ్ళ ఇంట్లో ఉండాలా అండి? పదండి వెళ్ళిపోదాం. ఇంకొక రోజు ఓపిక పట్టు, వెళ్ళిపోదాం. మరమ్మా, మా నాన్న ఎండగానే ఏదో ఒకటి చేసి గొడవ పెట్టరా, గోల చేసి కాల్ చేద్దాం. కలపాలంటే కష్టం కానీ గొడవ పడడం ఎంతసేపు రా? లోపలికి వెళ్ళి నిప్పెట్టేద్దాం పదా. ఒరే తమ్ముడు, ఒరే తమ్ముడు, మళ్ళీ ఏట్రా మీ అత్తకోవాలా? ఒరే ఛార్జింగ్ ఎట్లా ఆన్ అవ్వట్లేదు, ఏంటిది? సరిగ్గా ఇట్టవాక? ఇన్నాళ్ళ నుంచి ఎట్టాను రా, అయినా ఎక్కలేదు. మరమ్మా ఇలా దా చెప్తాను. మీరేటి యాపిల్ వాచ్ ఎప్పుడు చూడలేదా? చూడడానికి వచ్చారు. యాపిల్ వాచ్ చూడడానికి రాలేదు, అది నిజంగా యాపిల్ కాదు చూడడానికి వచ్చాం. ఆ అంటే ఆ వాచ్ మాలా ఒరిజినల్ మీలా డూప్లికేట్ తేలిద్దామని. ఏంటి బ్రో, 100% డూప్లికేట్ ఇది? అదే 100% ఒరిజినల్ ఇది. ఒకసారి మా మహేష్ గడికి ఇవ్వు, బ్రాండ్ అంబాసిడర్ ఇడి, ఒరిజినల్ డూప్లికేట్ ఇట్టే చెప్పేస్తాడు. ఎవరా తమ్ముడు? ఎందుకక్క ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే అదే ఎక్కేస్తుంది. అది ఎక్కుతుందో లేదో ఒకసారి మా ఊళ్ళు లుక్ అయితే చెప్పేస్తాడు. మరో మా ఎక్కడ కొన్నారు బ్రో? అమెరికాలో బ్రో. అమెరికా అంటే? అమెరికా బ్రో. చూడరా, ఏటి ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా సెట్టింగ్ చేసేస్తున్నారు. యాపిల్ అది? ఇది యాపిల్ కాదంటే పైన యాపిల్. ఏదైతే నెటి పండే కదా. పండలేదు కాయలేదు, ఈ వాచ్ 10 రోజులు కూడా పనిచేయదు. ఏట్రా మావా, ఇది యాపిల్ కాదురా, యాపిల్ డూప్లికేట్. ఈడ అమెరికా ఏదో అంటున్నాడు, ఏంటి అర్థమైందా? అంటే అది ఇన్స్టాగ్రామ్ పేజ్ రా. ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ కాపీలుగా డూప్లికేట్లు అమ్మేస్తారు కదా, అందులో ఒక వాచ్ తీసుకుని వచ్చి గిఫ్ట్ ఇచ్చాడు. అంటే ఇంకా అంటే అంటవేట్రా, ఇది ఒక రోజు పని చేయడం ఎక్కువ, 2వ రోజుకి వచ్చింది. శబాస్రా మహేష్. నాన్నగారు ఇలా రండి. అమ్మా ఇలా రా. ఏట్రా ఏమైందిరా మధు? ఏటైందా, ఇది 70 ఏళ్ళ వాచ్ కాదట, 700 రూపాయల వాచ్ అట. మన సొనాటా సూపర్ హిట్, వీళ్ళు యాపిల్ డూప్లికేట్. నిజమా తమ్ముడు? అంటే అక్క అది నానొత్తుంటే ఇంకా అర్థం కావట్లేదట. 70 ఏళ్ళు అని 70 సార్లు అన్నావు కదా, బాగా అయ్యిందా? మా ఆయన గారు ఇచ్చిన 1500 వాచ్ అయినా ప్రేమతో ఇచ్చారు, మీలా గొప్పలతో కాదు. చెప్పలు కొనుక్కోవడానికి కూడా గొప్పలు పనికిరావని చెప్పమ్మా. రే మధు, ఒరే మధు, సెటప్ అయితే అంటారా? ఇంకా ఇక్కడే ఉంటే జనం మనల్ని అంటారు సెటప్ అని. పదండి నాన్నగారు వెళ్ళిపోదాం. రేపు వెళ్దాం లేరా? రేపు లేదు, ఎల్లుండి లేదు, ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి.
ఒరే చిన్నోడా ఏమైందిరా? ఈడొకట్రా బాబు మధ్యలో ఏమైంది అనుకుని అనౌన్స్మెంట్ స్పీకర్ లాగా. ఒరే చిన్నోడా నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టలేను, కానీ నాదొక మాట. చెప్పండి పెద్దనాన్న గారు. నాకు పెద్ద చెరువు చూడాలని ఉందిరా. నన్ను నీతో పాటు విజయనగరం తీసుకెళ్లరా. ఒక 2 రోజులు ఉండేసి వస్తాను. అయ్యో అంతకంటేనా? రండి పెద్దనాన్న గారు. బావగారు వెళ్ళొస్తాం. నీలాంబరి వెళ్ళొస్తాం. రాకండి. తమ్ముడు నాన్న జాగ్రత్త దుఃఖమొక్కలాగా తెచ్చారు కంటే ఒకసారి తీసుకెళ్ళి. సరే అన్నయ్య. నాన్నగారు నేను మహేష్ గడి బండి మీద వచ్చేస్తాను, మీరు ముగ్గురు బస్సులో వచ్చింది. సరే సరే. సరే మామ, ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా ఉట్టి చేతులతో వెళ్తారు, రిటర్న్ తిరిగి వస్తున్నప్పుడు మీ తాతను లగేజ్ లో తీసుకొచ్చేస్తారు మీరు. నిజమేరా, ఎవరి మీద లేని సాఫ్ట్ కార్నర్ మా తాత మీద ఎందుకు అర్థం కాదు మా బాబుకి. ఆ వైజాగ్ వాళ్ళు ఎవరైనా వస్తారన్నారు అనుకో, ఏదో ఒక సాకు చెప్పి తప్పించేస్తాడు. అదే మా తాత ఇలా వస్తానంటే చాలు, సరే పదండి పెదనాన్నగారు అనుకుని తీసుకొచ్చేస్తాడు. ఆడేమో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పెద్ద చెరువు అని నందుపుతాడు. పోనీ మా బాబు ఏమైనా తీసుకెళ్తాడా అంటే మా బాబు తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకొస్తాడో ఏటో తెలియదు మా తాతని. మీ తాతకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా? వైజాగ్ లో ఇల్లు ఇంకేవో ఉన్నట్టున్నాయి. అదనమాట సంగతి, నాకు అర్థమైందిలే. నీకేట అర్థమైందిరా? సింపుల్ రా, మీ నాన్న మీ తాత ఆస్తి మీద కన్నేసినట్టు ఉన్నాడు, అందుకే మీ తాతను పోకముందే కాకపడుతున్నాడు. రే మీ నాన్నలాగా అనుకున్నావు ఎట్రా? మా నాన్నే వాళ్ళకి ఆస్తుల కోసం గట్ట కక్కుర్తి పడ్డా. మీ తాతలు నీకు రాసిస్తానంటే నువ్వు వద్దంటావేటే? ఎందుకు వద్దంటాను, కావాలంటాను. మరి నీకోసమే లాగడానికి ట్రై చేస్తున్నాడేమోరా. లాస్ట్ నిమిట్ లో నా కొడుకేటి ఇవ్వలేకపోయినా బాధపడకుండా ముందు నుంచి ప్లాన్ చేసుకుంటున్నట్టు ఉన్నాడు మీ నాన్న. అంటే అంటావా? అంతేరా, ఇంకా డౌట్ ఏంటి నీకే? ఇప్పుడు నాకు వచ్చిన డౌట్, ఇప్పుడు ఆయిల్ నాకు రాసి ఇచ్చేస్తే వైజాగ్ ఎక్కడ ఉంటారా? ఇచ్చాక నువ్వు ఉన్నెత్తో ఉంటారు, తోసేస్తే మురి మిక్సర్ బండి తోసుకుంటే వెళ్ళిపోతారా. మనకి ఇచ్చేస్తే మనం ఎందుకు ఉంచుతాం? నీ గురించి నాకు తెలుసురా, దాహం తీర్చినోడి మీద ఊసే రకం నువ్వు. ఉమ్మొస్తుంది నీ మీద ఊసిగలను. నా గురించి మానేసే రోడ్డు గురించి ఆలోచించి నడుపు. చూసారా, బండి నాది, పెట్రోల్ నాది, డ్రైవింగ్ నేనే చేస్తున్నాను, అయినా ఈడి పోత్రం కలికాలం. చలికాలం వెళ్ళిపోయినట్టు ఉంది కదరా మైసే? అవునా, పోయే కాలంలాగా ఉంది. ఎలా కాలం ఎక్కువేరా నీకే? మా అమ్మాళ్ళది శ్రీకాకుళం కదా, ఆ మాత్రం ఉంటదిలే. ఉండాలే. ఒరే మహేష్, నాకు ఆలోచిస్తుంటే ఫ్యూచర్ లో నీకన్నా డబ్బున్న అయిపోతానేమో అనిపిస్తుందిరా. ఎలారా? ఇప్పుడు కామ్లీని పెళ్లి చేసుకుంటానా? మరి కామ్లీ వాళ్ళకి 2 ఇళ్ళు ఉన్నాయి కదరా, భీమిలీలో ఒకటి, విజయనగరంలో ఒకటి, ఇంకా వాళ్ళకి ల్యాండ్లు కూడా ఉన్నాయట. అవన్నీ నాకే కదా. నీకు ఇచ్చేస్తానని చెప్పిందా? కామ్లీ అంటే నాకు కాదేట్రా. ఇంకా విజయనగరంలో మా ఇల్లు ఒకటే, మా తాతాల ఇల్లు కూడా రాసి ఇచ్చాడు అనుకో, మొత్తం 4 ఇల్లు ఉంటాయి నాకు. వీటి రెంట్లతోనే బతికేచ్చరా మైసు. ఏటి మీ ఇల్లు కూడా ఎవడైనా రెంట్కి తీసుకుంటాడా? అది కూడా రెంట్కి ఇచ్చేస్తే మేము ఎక్కడ ఉంటాంరా? మిగతా అన్ని ఇచ్చి అందులో మేము ఉంటాం. అందులోనే ఉంటానంటే కామెడీ వస్తుందా? కామెడీ వచ్చినంత వరకు అలాగే ఉంచుతాం ఏట్రా. ఆ పెంకులు తీసి రేకులు వేయించేస్తాను. పెంకులు తీసి రేకులు వేయిస్తావా? ఎలాగుంది నా ప్లాన్? నీ ప్లాన్ కి, నీ విజన్ కి, నీ ముందు చూపుకి 1000 కొబ్బరికాయలు కొట్టినా తప్పలేదురా బాబు. మరి అందుకే నీకన్నా డబ్బున్నోడిని అయిపోతాను అన్నాను. అయిపోతావులే. ఇక మీ వాళ్ళకన్నా ముందు మీ ఇల్లు వచ్చింది. మా ఇల్లు ఎక్కడికి రాలేదు, మనమే ముందు వచ్చాం. ఈ వంకర టింకర మాటలు మానుకోరా, బాగుపడతా. బాగుపడడం గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. నీకు ముందు నుంచి డబ్బు ఉంది కాబట్టి బాగుపడిపోయిన ఫీలింగ్ లో ఉన్నావు నువ్వు. ఇక రావాల్సిన 3 ఇల్లు నా పేరు మీద రాసిని, అప్పుడు మాట్లాడుకుందాం. సరే దిగు, నేను ఇంటికి వెళ్ళాలి. కొంపలు మూలిపోయినట్టు మా వాళ్ళకన్నా ముందే తీసుకొచ్చావు. మా ఇల్లు ఏమో తాళం వేస్తుంది. ఇలాంటి పొజిషన్ లో ఫ్రెండ్ రోడ్డు మీద వదిలి వెళ్ళిపోతావా? మరి గేట్ చేయమంటావరా? నిన్ను ఎక్కించుకొని ఊరేగమంటావా? 2 నిమిషాలు వచ్చేస్తారు కదా మీ వాళ్ళు. అంతేలేరా, క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నావు కదా నువ్వు. ఒరే ఇప్పుడు నేను ఏటన్నాను రా, మధ్యలో క్యాస్ట్ ఎందుకు వచ్చింది? జరిగినవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే బాధ అనిపిస్తుందిరా. ఏం జరిగిందిరా బాబు? ఎప్పుడు నీ కోసం మీ ఇంటికి వచ్చినా ఇంటి బయటనే ఆపేస్తావు గాని ఎప్పుడైనా ఇంట్లోకి రారామోదు అని పిలిచావురా? అంటే ఎప్పుడు లాస్ట్ మినిట్ లోనే వస్తావు బయటికి వెళ్ళేటప్పుడు, అలా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అంతేగాని పిలకూడదని ఎప్పుడు అయిపోలేదురా. సరే ఇప్పుడు దీపం అన్నావు కదా, దీపోతానులే, మీ ఇంటికి వచ్చిందిలే. సరే ఏడ్చికరా బాబు, మీ వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది కదా, అప్పుడు దాకా మా ఇంట్లోనే ఉందిదా. దా రారా మామా, రా కుడికాయలు అడుగు పెట్టి లోపల రా. నేనేమన్నా మీ ఇంటికి వచ్చిన కొత్త కోడలు నేట్రా, కుడికాయలు ఎట్టు రమ్మంటున్నావు? పెద్దానికి అలాగే ఎలిగేస్తావు కదరా, అందుకే అలాగ అన్నాను. రా. వీడికి నా ఎడంకాలే కరెక్ట్. తాత ఫోటో పగిలిపోయింది. అదెలా పగిలిందిరా సరదాగా? ఏవో దుష్ట శక్తులు ఇంట్లోకి ఎంటర్ అయినట్టు ఉన్నాయి. ఒరే నన్నే అంటున్నావు కదరా, సర్లేరా బాబు వెళ్ళిపోతానా. ఒరే నువ్వు అక్కడ బాబు, ఏటన్నా నిన్నేనేటి?
ఎరా మధు నువ్వెప్పుడొచ్చావురా సరదాగా? డాడీ తాత ఫోటో డాడీ. కట్టిద్దాంలేరా సరదాగా. దెబ్బ తగిలింది ఫోటోకే కదా, మీ తాతకు కాదు కదరా సరదాగా. ఆహా ఎంత ప్రశాంత మూర్తి అంకుల్ మీరు. అదే మా నాన్న అయితేనా గాలికి పడిపోయిన ఈ గాలి గడి వల్ల నన్ను కుమ్మిసేవాడు. మీ నాన్నకి నీ మీద సరదారా? ఊరుకోండి అంకుల్, సరదా అంటే అలా షికారికి తీసుకెళ్లాలి కానీ 10 సార్లు బెల్ట్ పట్టుకుని ఎవడం గదిలోకి తీసుకెళ్తారేటి. మీరు రాళ్ళు లాంటోర్రా. మీరు ఎక్కడ ఇలా రాయిలా మిగిలిపోతారేమోనని తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇలా ఒక దెబ్బేసి చెక్కుతుంటారా సరదాగా. మీరు రేపొద్దున ఒక అందమైన శిల్పంలా మారి అందరు మిమ్మల్ని మెచ్చుకునేటట్టు చేశారనుకో, తల్లిదండ్రులు పెద్ద ఆర్టిస్టుల్లా ఫీల్ అయిపోతారా. సింపుల్ గా మీ కళాఖండాలకు మా ఒళ్ళే కళాక్షేత్రం అని చెప్తున్నారు అనమాట. నీలో నాకు ఇదే నచ్చుద్దిరా మధు సరదాగా. ఏదైనా ఇట్టే క్యాచ్ చేసేస్తావు. మ్యాచ్ లో క్యాచ్లు మాత్రం వదిలేస్తాడు. మా వాడిది జుట్టే షార్ప్ గాని నీ అంత షార్ప్నెస్ లేదురా సరదాగా. డాడీ పొగడతలు ఏమైనా ఉంటే ఆడితో చెప్పు, ఇట్లా ఏమైనా ఉంటే ఆడు వెళ్ళిపోయి నాతో చెప్పు. ఆడి గురించి నీకు తెలియదు. ఏడు చెప్పిన ఊరంతా ఉయ్యాల్లో ఊపేస్తాడు. మళ్ళీ నన్నే కదరా చోలు దుబ్బే నిన్నే. వెళ్ళిపోతాండ్రా నేను. రే వెళ్ళిపోరా, అలా దుబ్బేస్తున్నావే. ఇంత మాట అన్నాక ఎవడైనా ఉంటాడేటి? అంకుల్ గారు వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు రాను నేను. ఉండరా మధు సరదాగా. డాడీ నువ్వెందుకు డాడీ ఆడికి బ్రేక్ లేస్తున్నా? అమ్మ చపాతీలు చికెన్ కూర చేస్తుందిరా, తినేసి వెళ్తాడని సరదాగా. చపాతీలు చికెన్ కూర. నేను ఎటు వెళ్ళట్లేదు అంకుల్, వెళ్ళి పిల్లర్ బాగుందంటే చూడడానికి వెళ్తున్నా. అదేం చూసావురా, మొన్నే మహేష్ గాడు ఆడి రూమ్ ని రీమోడలింగ్ చేయించుకున్నాడు. ఏరా మహేష్ ఆడికి చూపించావా సరదాగా? డాడీ నా రూమ్ ఎందుకు డాడీ? ఏరా మహేష్ ఒక్క మాట అయినా నాతో చెప్పావురా? నువ్వు వైజాగ్ వెళ్ళావు కదరా, అందుకే చెప్పలేదు. నేను వెళ్ళింది 2 రోజుల క్రితమే. 2 రోజుల్లోనే అయిపోతా రీమోడలింగ్. 2 రోజులేంట్రా, గత నెల చేయించాము సరదాగా. డాడీ నువ్వు నేను సింక్ లో లేవు, లోపలికి వెళ్ళి. ఏటైందిరా సరదాగా? నమ్మక ద్రోహం నెమ్మదిగా బయటపడుతుంది అంకుల్. నమ్మక ద్రోహం ఏంట్రా బాబు, కొత్త రూమ్ కట్టించుకుంటే చెప్తాం. రూమ్ లో చిన్న చిన్న మార్పులు చేసినా చెప్తాం. ఏంటి ఇంకా నేను అందరిని పిలిచి భోజనాలు ఎట్టమని లేదు. నువ్వు ఎట్నా ఎడతావురా, కానీ నన్ను పిలవ, నాకు తెలుసు. కాసేపట్లో మీ ఆంటీ చపాతీలు చికెన్ కూర ఎడతది సరదాగా. ఈ లోపెళ్ళి రూమ్ చూసి రారా మధు సరదాగా. ఎల్రా మహేష్ వెళ్ళి చూపించు. డాడీ నువ్వు నన్ను చెక్కడానికి లేవు డాడీ, సంకనాకి పెట్టడానికి ఉన్నావు సరదాగా. నువ్వు దారా. ఒరే మహేష్ ఏదైనా గానీ మీ నాన్న పోలికలు నీకు రాలేదురా. ఎంత మర్యాద, ఎంత వినయం, ఎంత గౌరవం, ఎంత ఆప్యాయత. మాటకో 10 సార్లు వెళ్ళి చూసిరారా అంటున్నాడు. నువ్వు ఒక్కసారైనా చూద్దు దారా అన్నావురా. మర్యాద మొక్క, నువ్వు అక్కడే ఉండి మా నాన్న చపాతీలు పావడం చూస్తావు అనుకో, బయటికి వెళ్ళి సరదా సుబ్బారావు గారు చపాతీలు వస్తున్నారని అందరు చెప్తామని భయపడి 10 సార్లు నేను రూమ్ లోకి పంపించే ప్రయత్నం చేశాడు. అమ్మడి అమ్మ, అయితే నీవు ఖచ్చితంగా మీ నాన్న పోలికలేరా. తీరింగ్ కుడిపక్క తిప్పు, ఇదే నా రూమ్. ఏట్రా ఇది నీ గదా గుడా? గుడి లాంటి గది, గది లాంటి గుడి, గది గుడి. అదేదో బూతులాగా ఉంది. కాదు ఈ దీపాలేటి, ఈ అగరత్తులేటి, ఈ పొగేటి, ఫోటోలేటి ఏట్రా? నువ్వే చూస్తున్నావు కదరా, బయట ఎన్నెన్ని దారుణాలు పెరిగిపోయాయి. అలాంటి దారుణాల మధ్య ఈ గదిలో దైవత్వం. మెల్లగా దైవత్వాన్ని నాలో నింపుకుంటున్నాను రా. సడన్ గా నిత్యానంద పూనిసాడు నీలోనే ప్రవచనాలు ఇచ్చేస్తున్నావు. చెప్పేటివాడు ఎవడు, చేయించేటివాడు ఎవడురా, అంతా పరమాత్మే. ఈ ఫోటో కొంచెం వంకరపోయినట్టుంది. ఫోటో ముట్టుక. ఆహా రసిక బాయ్, దైవత్వం అన్నావురా. ఇక్కడ అంతా పాపత్వం ఉంది. ముందున్న ఫోటోలు నీ పాపాలు తొడ్డానికి, వెనకాల ఉన్న ఫోటోలు నీ తేపలు తొడ్డానికి అనమాట. ఇంకా మిగతా ఫోటోలు వెనకాల ఏటున్నాయి? వద్దురా తీయద్రా, వద్దురా తీయద్రా. అబ్బా ఏం సెటప్ చేసుకున్నావురా. అందుకేరా మీలా డబ్బున్నోళ్ళు ఎలా తయారవుతారు. చిన్నప్పటి నుంచే సెపరేట్ రూమ్లు ఇచ్చేస్తారు. మీరు రూమ్లోకి వెళ్ళి జిలేలే ఆయం జిలేలే, బయటకు వచ్చి పోతా పెద్ద పోతరేకు. అందరూ మళ్ళీ మాకు నీతులు చెప్పడం, మిమ్మల్ని చూసి నేర్చుకోమని. మాలాంటి వాళ్ళకేమో పడుకోవడానికి చోటే ఉండదు, మీకు సెపరేట్ రూమ్ ఒకటి. ఇలాంటి ఫోటోలు ఏటి అంటించుకోవాలన్నా మేము పడుకున్న షాప్ మీద అంటించుకోవాలి. మంచోళ్ళం రా, మిడిల్ క్లాస్ మంచోళ్ళం మేము. మీలేటోలే కుళ్ళిపోయిన కోటీశ్వర్లు. ఎక్కువ మాట్లాడక, రూమ్ చూసావు కదా, బయటికి పద. ఇంకా బయటికే వెళ్తున్నాను. మీ నాన్నకి ఫోటోల వెనకాల ఉన్న రసిక చెప్తాను, ప్రొడ్యూస్ చేస్తాడేమో కనుక్కుంటాను. మామ అంత పని చేయకరా. మరి నువ్వు ఎంత పని చేస్తావు? ప్రస్తుతానికి 20 రూపాయలు ఉన్నారా. ఇలాగే ఈ రోజు నుంచి నువ్వు ఈ సీక్రెట్ హోల్డింగ్ ట్యాక్స్ కట్టాలి. నువ్వు నాకు సీక్రెట్ హోల్డింగ్ ట్యాక్స్ ఏట్రా? ఈ సీక్రెట్ ని ఎవరికి చెప్పకూడదు కదరా, దానికి నువ్వు నాకు డబ్బులు కట్టాలి.
రే ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. ఎంత పెద్ద సీక్రెట్ ఇది, దీనికి 20 రూపాయలా? నువ్వే ఉంచుకో, నేను వెళ్ళి లీకింగ్ చేసేస్తాను. రే మా ఇస్తానులేరా, ఇది తీసుకో. శుభ్రంగా తినరా మధు సరదాగా. నువ్వు అంటే చపాతీ చికెన్ కర్రీ 10 రూపాయ అంటే లోపల ఫోటోలాగా. ఫోటోలు ఎట్రా సరదాగా. దేవుడు ఫోటోలు. ఛీ, నీస్ తిన్నప్పుడు అట్లా మాట్లాడకూడదు. ఇది ఇంకా రాలేదా? ఫోన్ చేయండి, ఆ మహేష్ గారితోనే ఎక్కడ వెళ్ళుంటాడు. మా నాన్నలు వచ్చినట్టున్నారా? వెళ్ళిపోరా బాబు అర్జెంట్ గా. హలో నాన్నగారు. ఎక్కడ ఏడుస్తున్నావు? ఏట్లేదు నాన్నగారు, తింటున్నాను. తింటున్నావా? ఎక్కడా? మహేష్ గడి ఇంట్లో నాన్నగారు. అలా ఊళ్ళమే పడి అందరి ఇంటి దగ్గర మేటివేనేటి? సిగ్గుసారం లేదు, ఇంటికి వచ్చావురా. వస్తున్నాను నాన్నగారు. ఏంటంటున్నాడు రా? ఓ 4 చపాతీలు ఇంత కూర పార్సిల్ తెమ్మంటున్నారా? క్వశ్చన్ తినిపించింది అలాగ అన్నట్టున్నాడు. అంకుల్ గారు లోపల ఫోటోలు చాలా బాగున్నాయి. డాడీ 2 చపాతీలు ఇంత కూర వేసి కట్టి ఇడికి వెళ్ళిపోతాడు. రాత్రికి వేసి వచ్చింది. వచ్చావా? ఆ మహేష్ గడి ఇంట్లో పడి దొబ్బి తింటానికి ముందే వచ్చావేంటి ఆడితో పాటు? కాదు నాన్నగారు, నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను, ఒరే వద్దురా ఇప్పుడు ఎందుకురా మీ ఇంటికని. కానీ ఆడే వినకుండా రారా అని బతిమలాడి మరి తీసుకెళ్ళిపోయాడు. పోనీ తీసుకెళ్ళినట్టు ఉన్నాడా? వాళ్ళ నాన్న చపాతీలు పామాడట, వాళ్ళ అమ్మ చికెన్ కూర చేసిందట. 2 కలిపి ప్లేట్లో పెట్టి నాకు పెట్టారు. వాళ్ళ నాన్న చపాతీలు పామాడా? అవును నాన్నగారు, మా నాన్నగారు అలాంటి చీప్ పనులు చేయరని కూడా చెప్పాను. చపాతీలు పామటం చీప్ పని ఎందుకు అవుతుంది? వాళ్ళ అమ్మకి బానే హెల్ప్ చేస్తున్నారు కదా అతను. మా నాన్నగారికో చెప్పి మా అమ్మకి అలా హెల్ప్ చేయిస్తానని చెప్పాలి. అమ్మన్న మాటకి మీ స్పందన ఏంటి నాన్నగారు? నిన్ను తన్నాలరా ముందు. ఎవరింటికి వెళ్తే ఆడింటి దగ్గర గేదెలా మేసేయటమే. వాళ్ళ ఇంట్లో గేదెలు లేవు నాన్నగారు. నువ్వేరా గేదెవి. నన్నే గేదంటారా? తాత నాకు ఆస్తి రాసిచ్చాక మీకు ఇస్తానేమో చూడండి. ఏంటంటున్నావు? తాతగారు ఎక్కడ ఉన్నారు నాన్నగారు? అక్కడ బయట పెరట్లో కూర్చున్నారు. వెళ్ళి పలకరించి ఆశీర్వాదం తీసుకుని వస్తాను. అతన్ని తిన్నగా బతకని చాలు. అయ్యో 100 ఏళ్ళు ఆయుష్ తాతగారికి. బ్రహ్మదేవుడు స్టాంప్ వేసి మరీ పంపించాడు. నాకు గానీ ఆస్తి రాసివ్వకపోతే నేను చేరిపోతాను ఆ స్టాంప్. తాతగారికి ప్రణామములు. మనవడా నువ్వా? మీ మనవాడినే, ప్రణామములు. పెద్ద చెరువు బాగుందా? పెద్ద చెరువుకు కూడా ప్రణామములు. ఒకప్పుడు మీరు దాని చుట్టూ తిరిగిన దానికి కూడా ప్రణామములు. నవ్వేరా దగ్గర? నవ్వేనరా. సరే మీకోసం ఒకటి తెచ్చాను చూడండి. రేయ్ ఏంట్రా అది చేతిలోని? నాన్నగారు, తాతగారు హెల్త్ బాగుండాలని దండం పెట్టుకుందామని గుడికి వెళ్ళానండి. అక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొచ్చాను. చపాతీ చికెనా? నాకు చాలా ఇష్టం. చపాతీ చికెనా? ప్రసాదం అన్నావు కదరా? అది ఆ మహేష్ గారి ఇంటి నుంచి పట్టుకొచ్చావా? సిగ్గులేదురా నీకు? బాగున్నదని తాతకు కొంచెం తెచ్చాను. అతను చికెన్ గట్ట తిన్నాడనుకో, ఇక అంతే సంగతులు. తీసుకోదాన్ని. రే తింటానివ్వురా. ఆ చికెన్ నువ్వు తింటే చికెన్ నిన్ను తినేద్దట. నీకు తర్వాత చికెన్ లాంటి చికెన్ తెస్తానులే. పెట్టనులేండి నాన్నగారు, మీరు వెళ్ళండి. తాతగారితో తేడాలు చేసావనుకో మెడలో ఉంచేస్తాను. జాగ్రత్తగానే చూసుకుంటాను నాన్నగారు. ఒరే మధు, ఏమా తాతగారికి వెళ్ళి బార్లీ ఇవ్వు. బూస్ట్ బోర్న్విటా కూడా ఇవ్వు. సంతకం గట్టిగా పెట్టాలి కదా. సంతకం ఏంట్రా? అదే జీవితానికి సంతకం పెట్టాలి కదా. లాస్ట్ స్టేజ్కి వచ్చాడు కదా. ఏదో మాట్లాడుకు, తీసుకుని వెళ్ళి ఇవ్వు. ఇలా ఇవ్వు. తాతగారు మీ బలానికి బార్లీ. బార్లీయా? ఇలా ఇవ్వు. తాతగారు మీకు చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తారేటి? అడుగురా. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏ మాత్రం ఉన్నాయి ఏటి? శ్రీకాకుళంలో ఒక 20 ఎకరాల మాగానుంది. 20 ఎకరాలా? ఒరే మధు, ఎలాగైనా లాగియాలరా. ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకా వైజాగ్ లో ఆ ఇల్లు. ఆహా, ఆ వైజాగ్ లో ఆ ఇల్లుని రెంట్కిస్తే ఎంత వస్తుంది అంటారు తాతగారు? ఒక 15 నుంచి 20 వేలు వరకు రావచ్చు. అబ్బా, ఇంక ఉద్యోగమే చేయక్కర్లేదు. తాతగారు మీరు కొద్దిగా మా కుటుంబం పట్ల దయించి ఎక్కువేటి వద్దులేండి. మీ దగ్గర ఉన్న 20 ఎకరాలు, ఆ వైజాగ్ లో ఇల్లు మా నాన్నగారి పేరు మీద రాశారనుకోండి, తర్వాత మా నాన్నగారు నా పేరు మీద రాసేస్తారు. ఉత్తినేటి వద్దు, మీరు పోయినంత వరకు వెయిట్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటాం. ఏటంటారు? అన్నారా? సూపర్. ఇంతవరకు నేను చెప్పింది ఏది వినలేదా? పడుకుని పోవా? లేకరా బాబు, నీతో బోల్డంత పని ఉంది. ఏమే, నేను మిల్కి వెళ్తున్నాను. ఆ మధుగడేడి? ఇగో నాన్నగారు, కుడిపక్క చూడండి. తాతగారితో పిచ్చి పిచ్చి ఆశలు కట్టరా ఏకు. అతనికి అసలే ఒంట్లో బాలేదు.
నువ్వు చేసిన పనికి ఏమాత్రం పుట్టుకుమన్నాడనుకో మనకు బ్యాడ్ నేమ్. అచ్చా, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నాన్నగారు. నీ పన్ను చూసుకో, అతని పని అతను చూసుకుంటాడులే. అలాగే నాన్నగారు. మీరు బయలుదేరండి, మీకు టైం అవుతుంది కదా. నేను ఇంట్లో ఉండటం ఎవరికి ఇష్టం లేనట్టుంది. నేనేమన్నానండి ఇప్పుడు? నువ్వేటి అనవలే, నాకే అన్ని అర్థం అవుతాయి. ఒరే మనవాడా, ఒరే మనవాడా, ఏటండి తాతగారు? ఈ టీవీ రావట్లేదు చూడరా. టీవీ రానప్పుడు ఎలా చూస్తామండి? ముసలోడు పని చేసినా రియాక్ట్ అవ్వలేడు కదా. సరే, ఆ రిమోట్ ఇలాగ ఇవ్వండి. అమ్మా, ఏడ్ చేసావు ఈ టీవీని? రావట్లేదు. నాన్నగారు కేబుల్ బిల్ కట్టలేదురా. సరిపోయింది. తాతగారు, టీవీ ఇంక రాదండి. రావాలంటే ఏం చెయ్యాలరా? ఇలా స్ట్రైట్కి వెళ్ళి బీచ్ చివరిని కేబుల్ టీవీ ఆఫీస్ ఉంటుంది, ఆడికో 200 కట్టిస్తాం అనుకోండి, అప్పుడు వచ్చేది. మరి ఇప్పుడు ఎలాగా? ముసలోడిని ఎలాగైనా ఎంటర్టైన్ చెయ్యాలి. సరే, ఓ పని చేస్తాను, ఆగండి. దీన్ని ఇలా పట్టుకోండి. ఇది చిన్న టీవీ, దాంట్లో నేను కనిపిస్తాను చూడండి. ముసలోడు ఫుల్ ఎంటర్టైన్ అయిపోతున్నాడు. చెత్తనా కొడక. నాన్నగారు, మీరు ఇంకా మిల్లికెళ్ళలేదా? నా ఫోన్ మర్చిపోయాను, వచ్చాను. ఏటి చేస్తున్నారు తాతగారితోటి? టీవీ రావట్లేదని చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. నీకు చెప్పాను కదా అతని జోలికి వెళ్ళొద్దని. పిచ్చి పిచ్చి పనులని చేయించు అతనితోని. సరే నాన్నగారు. మా నాన్న తాత దగ్గర మార్కులు కొట్టడానికి ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఏట్రా? మీరు ఎలా నాన్నగారు, ఇంకా తాతగారి జోలికి వెళ్ళనా? రే, నువ్వు తిన్నగా ఉండలేకపోతున్నావా? ఎందుకలా తాతగారి జోలికి వెళ్తున్నావు? నాకేమన్నా సరదా ఏటా బాబే, పాపం ఖాళీగా ఉన్నాడు కదా అని ఎంటర్టైన్ చేస్తున్నాను. అది కూడా తప్పేనా? అతని వయసు ఏంటి, నీ వయసు ఏంటి? నువ్వేం ఎంటర్టైన్ చేస్తావు అతన్ని? చిన్నపిల్లలు ముసలోళ్ళు ఒకటేనని పెద్దలు చెప్తారు కదా. ఏడ్చావులే, అలా అతన్ని కెలక్కు. సర్లే, వీళ్ళు నాకు ఆస్తి ఎవరో పోని తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా, అది చేయనెవరో. ఒరే మైసు, ఏట్రా? ఫోటోలు బాగున్నాయా? ఒరే నీ అబ్బా, నీకు 20 రూపాయలు ఇచ్చాను కదా, మళ్ళీ వాటి కోసం ఎత్తుకో. సరదాగా అన్నానురా. ఎందుకు ఫోన్ చేసా? ఒరే మామ, ఎలాగైనా మా తాత దగ్గర మర్చిపోయిపోయి మా తాత ఆస్తి అంతా లాగేయాలరా. 20 ఎకరాలు దాచాడట్రా ముసలోడు. 20 ఎకరాలా? మరి అందుకేరా, మీరు అందరూ కొంచెం సాయం చేస్తే ఆ బుడతడు బాకీ తీర్చేస్తాను రా. సాయం అంటే ఇప్పుడు ఏం చేయమంటా? మా తాతను అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను రా. తీసుకెళ్ళి ఆ లూప్ లో చెప్తున్న రామాయణం భారతం అంతా వింటావా? కొన్ని కావాలంటే కొన్ని వినాలరా. నేను ఆ లూప్ పురాణం వినలేనురా బాబు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళి. ఒరే మామ, ఏదైతే సిరాకు తెప్పేస్తుందో దాన్ని ఈజీగా కామెడీగా మార్చేయచ్చురా. అదే కదా మన స్పెషాలిటీ. మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. నా మాటిని. సరే, మళ్ళీ పుడతగాని కూడా గ్యాదర్ చేస్తానులే. తాతగారు, బయటికి వెళ్దాం వస్తారేటి? పెద్ద చెరువుగా? ఎప్పుడు పెద్ద చెరువేనేటి? అంతకన్నా బాబులాంటి ప్లేసులు తీసుకెళ్తాను మిమ్మల్ని. పెద్ద చెరువుకైతే వస్తాను రా. ముందు మీరు రండి, మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. ఆ తర్వాత టైం ఉంటే అక్కడికి వెళ్దాంలేండి. మా కోడలికి చెప్పేసి వస్తాను. ఆగు. చెప్తే పంపించదండి బాబు, మీరు అలాగ వచ్చింది చెప్తాను. పెద్ద చెరువు ఏదిరా? అమ్మ, ఎక్కడికి వచ్చినా ఇది మాత్రం వదలరా మీ తాత. అదే కదా. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, ఒరే మధు. ఉడి అమ్మ, మా అమ్మ ఫోన్ చేస్తుంది. ఒక అరగంట ఆగి వెళ్ళిపోతాం కదా, ఇంకెందుకు లేస్తున్నాం. ఏమండి, మామయ్య గారు కనపట్లేదండి. మధుగాడు కూడా ఇంట్లో లేడు. అవునా? ఎటు తీసుకెళ్ళాడు? మా నాన్న కూడా ఫోన్ చేస్తున్నాడు రా. ఏట్రా మైసు వీళ్ళు, ఈ ముసలోని కాకపోతే ఆస్తి లేకుండా నేను ట్రై చేస్తుంటే దానికి కూడా ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు వీళ్ళు. సరే, ముందు ఫోన్ ఎత్తు. గోలెట్టారు మీ నాన్న. హలో నాన్నగారు. తాతగారేర్రా? తాతగారిని ఇలా బయటికి తీసుకొచ్చాను నాన్నగారు. బయటికి తీసుకెళ్ళావా? ఎక్కడికి? అంటే ఇలా ఫ్రెండ్స్ తో బయటకు వచ్చాను, వాళ్ళతో పాటు తీసుకొచ్చాను నాన్నగారు. అతనేమో నీ వయసు కుర్రాడు అనుకుంటున్నావా? అజ్జని ఇంటికి తీసుకురాయని జాగ్రత్తగా. తీసుకొస్తున్నాను నాన్నగారు. ఓడి అమ్మ కరిసేస్తున్నాడు రా. నీకుంటదిలే, వెళ్ళి తీసుకుని వెళ్ళి. ఒరే మీరు రండి రా. మేము రావురా బాబు, నీ దోల పనులకు మమ్మల్ని దించుకో. మీ నాన్న మమ్మల్ని కూడా కలిపి దొలగొట్టేస్తాడు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఏటవుద్దో ఏటో. రా, వచ్చావా?
పెద్దనాన్నగారు మీరు బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను రా. నాన్నగారు నేను ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నాన్నగారు ఇలా ఇలా బీచ్ ఎవరికేనండి. అబ్బా నాన్నగారు కొట్టకండి. నిన్ను రే చిన్నోడా ఆగరా. మీరు అట్లేని పెద్దనాన్నగారు నన్ను ఆపకండి. మీ వయసుకి అసలు మర్యాద లేకుండా పోయింది వీడికి. చాలా రోజుల తర్వాత అలా గాలికి తిరిగినట్టు అనిపించింది. నాకు హాయిగానే ఉందిరా. వాడు మంచి పనే చేశాడు. వాడిని కొట్టకరా. చూసావా అది ఆయన మంచితనం. చెత్త పనులను ఈడును. అతను బండి మీద నుంచి పడిపోతే జాగ్రత్తగానే తీసానండి. మాట్లాడుకో. ఏ పని చేసినా అలా కొడుతూనే ఉంటారు నన్ను. నేనేమన్నా ముసలోని చంపడానికి తీసుకెళ్ళినా, జస్ట్ అలా గాలికి తిప్పడానికి తీసుకెళ్ళాను. గోపలు వాసిపోయినంత కొట్టేంత అవసరం ఏంటుంది. ఇంకా మా నాన్నగారితో మాట్లాడటం మానేయాలి. నాకు వద్దు ఏటొద్దు ఆస్తొద్దు ఏటొద్దు అడుక్కుని ఉంటున్నాగా. రే మధు ఎందుకురా ఏడుస్తున్నావు? నేను ఏం చేసినానండి అంత గట్టి కొట్టించారు. రే నీకు ఆయన గురించి ఏం తెలుసురా? ఆయన బయట తీసుకెళ్ళాలంటే తెలియలేంటి. నీకు ఆఫ్టర్ ఆల్ ఆయన తాతగారనే తెలుసు. అతను ఎందుకు పెద్ద చెరువు అంటాడో తెలుసా? అది మీ అందరికీ కామెడీ. మీ అందరికీ అతను 10 సార్లు పెద్ద చెరువు అని 10 సార్లు చెప్పిందే వినిపిస్తుంది తప్పితే దాని వెనకాల ఆయన ఏం కోల్పోయాడని నిజంగా మీకు తెలియదురా. తెలిస్తే అతని గురించి అట్లా మాట్లాడుకోరు. అతని భార్య మీ నాయనమ్మ ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. ఒకే గొడుగులో మీ తాత మీ నాయనమ్మ, ఒక చేతిలో మీ దుఃఖముక్క పెద్దనాన్న. ఆ వర్షపు వరదలో నాచు మీద కాలేసి మీ నాయనమ్మ జారి కాలువలో పడిపోయింది. ఆ నీటి వేగానికి కాలువలోంచి కొట్టుకుపోయి పెద్ద చెరువు కెనాల్స్లోకి వెళ్ళిపోయింది. మీ తాత ఆ రోజు ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళ ఆవిడ ఎక్కడుందా అని పెద్ద చెరువు చుట్టూ తిరిగాడు. బాడీ బయట తీయడానికి 2 రోజులు పట్టింది. అతను 10 సార్లు చెప్పే ఆ పెద్ద చెరువు మాట వెనక ఇంత విషాద గాదుందిరా. ఇంకోసారి అతనితో కామెడీలు చేయకు, అతనితో ఆటలాడుకు. నీకు వీలైతే కాసేపు అతను పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టు. అంతేకాని నీ ఆకతాయి పనులకు అతను వాడుకోకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి. అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.